మీరు అభిషేకించండి ప్రభువా. ఓ నిజంగా గొప్ప ప్రత్యక్షత మాకు ఇవ్వండి ప్రభువా. గొప్ప బయలుపాటు మాకు ఇవ్వండి ప్రభువా. ప్రతిదీ మా పాదాల కిందకి తీసుకురా ప్రభువా. ఓ విజయాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. ఇక్కడే మీరు తోడుగా ఉండండి ఆయన. ఓ తండ్రి, కూడికి అంతా మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభువా. దురాత్మ శక్తులను మీరు బంధించండి ప్రభువా. దెయ్యపు శక్తులను యేసుక్రీస్తునామములో బంధించండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మనిచ్చి నడిపించండి ఆయన. ఓ కూడికి అంతా మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఆది నుంచి అంతవరకు మీ యొక్క వశంలో తీసుకుని నడిపించమని ఆయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ మరి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇచ్చిన వాక్య భాగం చదువుకుని త్వరగా మనం ఈ ప్రభురాత్రి భోజనంలోకి వెళ్దాం. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా. చాలండి. దేవుడు వాక్యం దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. కూర్చుందాం అందరం కూడా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మరి యొక్క రాత్రికాల సమయంలో ఒక చిన్న అంశాన్ని నేను మీతో పంచుకొని ప్రభురాత్రి భోజనంలోకి వెళ్దాం. మరి ఇప్పుడు మన అందరికి తెలుసు, మన మధ్యలో మరి యొక్క పండుగలు దేవుడు మనకి మరి ఇశ్రాయేలుకు 7 పండుగలు ఇచ్చాడు ఆయన. ఆ 7 పండుగలు మన మధ్యలో కూడా జరిగాయి ఆత్మీయంగా. అవి క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. అంచేత ఇప్పుడు నిజంగా మన జీవితంలో మరి ఏ సమయంలో ఉన్నామో మనం గుర్తుపట్టాలి. ఈ యొక్క మరి గుడారాల పండుగ లాస్ట్ పండుగ అన్నమాట. అది మరి నిజంగానే మన జీవితాల్లో ఆ యొక్క బూరల పండుగ, ప్రాయశ్చిత్తార్థ దినం, మరి ఇప్పుడు గుడారాల పండుగ. గుడారాల పండుగలో జరిగేది ఏంటి చెప్పండి? చేంజ్ ద డ్వెల్లింగ్ ప్లేస్. గుడారం ఏమవుతుంది? నివాసం మార్చబడుతుంది. ఆ పాత గృహాన్ని వారు ఏం చేస్తారు? దాన్ని పగలగొట్టి, వారు ఏం చేస్తారంటే వారి యొక్క నివాస స్థలంలోకి వెళ్తారు. ఒక రకంగా చెప్పాలంటే మన థియోఫనీలోకి వెళ్తాం. గుడారాల పండుగ అంటే థియోఫనీ. ఆమేనంటారా? గుడారాల పండుగ అంటే చెప్పండి, థియోఫనీ. అంచేత ఈ యొక్క థియోఫనీలోకి వెళ్ళడమే మన యొక్క డ్వెల్లింగ్ ప్లేస్ మార్చబడటం. అందుకే ఇప్పుడు మనందరం కూడా దేని కొరకు ఎదురు చూస్తున్నామంటే ఆ యొక్క వాక్య శరీరంలోనికి, ఆ థియోఫనీ శరీరంలోనికి మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో మన యొక్క శరీరం మార్పు జరుగుతుంది. మనం విమోచించబడుతున్నాం. మనం ఇక్కడి నుంచి ఎత్తబాటులోకి వెళ్తాం. ఇదంతా మనకు తెలుసు. అంచేత ఇప్పుడు తప్పనిసరిగా గుడారాల పండుగలో వాళ్ళు ఏం చేస్తారో తెలుసు కదా. చిన్న చిన్న గుడారాలు వేసుకుని అందులో 7 రోజులు నివసిస్తారు. అంచేత నిజంగానే మరి యొక్క చివరిలో వారు ఆ గుడారాలను పగలగొట్టి మరలా వాళ్ళ సొంత గృహాలకి వచ్చేస్తారు. అంచేత మరి భూమి మీద ఈ గుడారం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినటువంటి నిత్యమైన నివాసం మనకుంది. అంచేత ఈరోజు తప్పనిసరిగా మనము ఆ గొప్ప ఎన్నడూ నశించని అక్షయ శరీరంలోకి మనం ప్రవేశించాలి. దేవుడు అందుకే మనల్ని పిలిచి ఉన్నాడు. అందుకే ప్రవక్త మరి ఆయన ఏం చెప్తున్నాడంటే 5వ ముద్రలో నేను నా థియోఫనీలోంచి నేను వింటున్నానని చెప్పాడు. నా థియోఫనీ నన్ను పిలుస్తుందని చెప్పాడు. ఆమేన్. ఈరోజు మనం ఎక్కడి నుంచి వింటున్నాం? మన థియోఫనీలోంచి వింటున్నాం. మన థియోఫనీ మనల్ని పిలుస్తూ ఉంది. ఆమేన్. నిజంగా 5వ ముద్ర అనేది అది యూదులు బలిపెట్టుకున్న ఆత్మలు. అసలు మనకు సంబంధం లేదు, కానీ అక్కడ మనకు సంబంధం ఉంది. వాళ్ళు ఏం ముందుకుంటున్నారు? వాళ్ళు తెల్లని వస్త్రాలు. ఏంటవి? సెలెస్టల్ బాడీస్, ఆ వాక్య దేహాలు. ఆమేనంటారండి. ఖచ్చితంగా యూదులు జరగబోయేదంతా ఎవరో జరుగుతుంది ముందు? మనకే జరుగుతుంది. ఇజ్రాయెల్కి జరగబోయేదంతా మనకే జరుగుతుంది ముందు. అంచేత నిజంగా వాక్య శరీరాలను మనం పొందుకోబోతున్నాం. థియోఫనీ శరీరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. మన గుడారాలు మార్పు చెందబోతున్నాయి. ఆమేన్. అదే గుడారాల పండుగ. ఓ పిల్లలు గమనించండి, అది మిలీనియం కూడా సాదృశ్యంగా ఉంది. అంచేత ఇప్పుడు మనము
ఈ గుడారాల పండుగలో ఖచ్చితంగా ఇప్పుడు మన యొక్క శరీరాన్ని మార్చి రూపాంతరపరిచి మనల్ని కొనుక్కోవడానికి ఆయన మన మధ్యలో దిగొచ్చి ఉన్నాడు. దేవుడు మన మహిమ కలుగును గాక. అందుకే ప్రియమైన దేవుడు, తప్పనిసరిగా ఇప్పుడు మొదటి పండుగ మనందరూ తెలుసు, పస్కా పండుగ. చివరి పండుగ గుడారాల పండుగ. అంచేత 7 పండుగలలో మొదటి పండుగ పస్కా పండుగ మనందరూ తెలుసు. ఆమేన్. ఇటు చూడండి పిల్లలు, నిజంగా పస్కా పండుగ గుడారాల పండుగ ఏమై ఉందంటే అదొక ఫౌండేషన్, అదొక పునాదై ఉంది అది. ఆమేన్. అంచేత నిజంగా మరలా మనం చూస్తున్నప్పుడు పెంతెకొస్తు పండుగ గుడారాల పండుగ ఏమై ఉంది, అదొక భయాన ఎర్నెస్ట్ అయి ఉంది, అది అడ్వాన్స్ భయాన అయి ఉంది అది. ఆమేన్. అంచేత ఇప్పుడు అంతా ఉద్దేశం ఏంటి? గుడారాల పండుగలకు వెళ్ళాలి మనం. అంతా ఏం జరగాలి? ఇప్పుడు మన శరీరం మార్చబడాలి, ఇప్పుడు మన డ్వెల్లింగ్ ప్లేస్ మార్చబడాలి ఇప్పుడు. ఓ పిల్లలు, అందుకే విశ్వాస ఎదురు చూస్తా ఉన్నాడు. అందుకే అపొస్తలుడైన పౌలు రాశాడు, ఈ గుడారంలో మూలుగుతున్నామన్నాడు. ఆమేన్. ఓ పిల్లరా, ఖచ్చితంగా ఇందులో మనం మూలుగుతున్నాం. మనం ఇది తీసివేయబడాలని కాదు, కానీ మర్చ్యమైనది అమర్చ్యమైన దాని చేత మింగివేయబడాలని మనం ఆశతో ఎదురు చూస్తున్నామని చెప్పాడు ఆయన. అంచేత నిశ్చయముగా ఈ రాత్రికాల సమయంలో దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఆదికాండం 1:26లో మనకు తెలుసు, ద ఫస్ట్ మ్యాన్, అతను ఎలా తయారు చేయబడ్డాడు? వాక్యము ద్వారా. ఏ స్పిరిట్ మ్యాన్. ఆమేన్. బై స్పోకెన్ వర్డ్. ఆదికాండం 1:26 మన పోలిక చొప్పున మన స్వరూపములో నరులను చేయుదుము. అంటే దేవుడు ఏం చేశాడు? స్పిరిట్ మ్యాన్ తయారు చేశాడు. ఆమేన్. ఆదాము ఆత్మగా ఉన్నాడు. ఆదాము ఆత్మ మనిషి. ఇంకా అతనికి భౌతికమైన శరీరం లేదు. కానీ 2:7 ఏం చేశాడు? ఇప్పుడు ఆయన నేలమట్టితో నరుని నిర్మించాడు. దాని స్తోత్రం కలుగును గాక. నిజంగా ఈ యొక్క స్పిరిట్ మ్యాన్ తీసుకుని ఈ మట్టి శరీరంలోనికి ఎలా ప్రవేశపెట్టాడో మనందరం ఎరిగి ఉన్నాం. బైబిల్ మనకు దాన్ని బోధిస్తూ ఉంది కూడా. అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు, అవుటర్ మ్యాన్, ఇన్వర్డ్ మ్యాన్. అంచేత ఖచ్చితంగా ఈ బాహ్య పురుషుడు కుసించిపోతున్నా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడని అపొస్తలుడైన పౌలు గారు రాస్తున్నాడు. అంచేత నిజంగా అవుట్వర్డ్ మ్యాన్ పిల్లలు గమనించండి. ఈ భౌతికమైనటువంటి శరీరానికి తల్లి ఉన్నారు, తండ్రి ఉంది. అవును కదా చెప్పండి? తల్లిదండ్రులు ఉన్నారా? భౌతికమైన శరీరానికి తల్లిదండ్రులు ఉన్నారా? అవును. కానీ మన లోపల ఆంతరంగ పురుషుడు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. ఆ అంతరంగ పురుషుడికి తల్లిదండ్రులు ఎవరంటే ప్రభు అయిన యెహోవా యేసుక్రీస్తు ఉన్నాడు. దేవుడు మన మహిమ కలుగును గాక. అంచేత నిజంగానే ఈ యొక్క అవుట్వర్డ్ మ్యాన్ భూ సంబంధి, ఇన్వర్డ్ మ్యాన్ పరలోక సంబంధి. ఇప్పుడు దేవుడు మనందరూ తెలుసు ఏం మాట్లాడుతున్నాడు ఆయన. ఆదికాండము ఇక్కడ 2:8 ఫస్ట్ దేనికోసం మాట్లాడుతుంది? 8 దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఈ టాక్ అబౌట్ బాటనీ లైఫ్. ఆయన దేనికోసం మాట్లాడుతున్నాడు ఫస్ట్ అంటే ఇక్కడ దిస్ ద ఫిజికల్ బీయింగ్. ఆయన ఒక తోట వేశాడు, ఒక గార్డెన్. ఆమేన్. అక్కడ ఆ తోట కోసం మాట్లాడుతున్నాడు, ఆ చెట్ల కోసం మాట్లాడుతున్నాడు. ఆమేన్. అయితే అందులో ఏం చేశాడు దేవుడు? 2 చెట్ల కోసం ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఆ 2 చెట్లు ఏంటో కాదు, జీవవృక్షం ఒకటి, మంచి చెట్లు తెరించి వృక్షం ఒకటి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీస్. ఇవి చాలా వ్యత్యాసమైన చెట్లు ఇవి. ఆమేన్. ఒక చెట్టు ఏమిస్తుంది? తెలివినిస్తుంది. మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలం అంటే అది చెట్టు కాదని మీకు అర్థం అవ్వాలి. తెలివినిచ్చే చెట్టు ఏదైనా ఉందా? తెలివినిచ్చే చెట్లు ఏమైనా ఉన్నాయండి భూమి మీద? అది చెట్టు కాదు, అది దట్ ఈస్ ద డిఫరెంట్ ట్రీ అది. ఎందుకంటే దేవుడు మనల్ని కూడా చెట్లతో పోల్చాడు. ఆమేన్. పిల్లలు నిజంగా బాప్తిస్మ ఇచ్చి యోహాను కూడా ఏమన్నాడు? ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరునుందన్నాడు ఆయన. నిజమేనండి. అంచేత నిజంగా ఈ బాహ్య శరీరము కేవలము ఒక దీని ఏమన్నా జస్ట్ లైక్ ఎ ట్రీ. అది ఒక బొమ్మ లాంటిది, అది ఒక చెట్టు లాంటిది. అది అందులో దేవుడు జీవం ఓదకపోతే ఎందుకు ఉపయోగం లేనిది అది.
అది ఎందుకు పనికిరాంది అది. అవును కదా చెప్పండి. ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి, శరీరాలన్నీ ఏంటి చెప్పండి, ఇవన్నీ పాత్రలు, మట్టి పాత్రలు, ఇవి వెజల్స్, మట్టి పాత్రలు, మట్టి కొండలు ఇవన్నీ. ఇక్కడ ఇవన్నీ మట్టి కొండలు అంటారా? కానీ అందులో ఏం చేశాడు దేవుడు? ఆత్మను ఊదాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనిషి అంటే ఎవరు? మనిషి అంటే శరీరం కాదు. మనిషి అంటే లోపల ఉన్న అంతరంగ పురుషుడు, లోపల ఉన్న అసలైన మనిషి. అది దేవుళ్ళలోంచి వచ్చిన భాగం. అది దాన్ని బట్టే ఈ శరీరం ఇక్కడ ఇలా కదులుతుంది. అది వెళ్ళిపోతే ఈ శరీరానికి ఇంక విలువ ఉండదండి. అందుకే తప్పనిసరిగా ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు ఇక్కడ మనకి ఏం జరిగిందో ఆది కాండంలో మనకు తెలుసు. దేవుడు మనల్ని చెట్లతో పోల్చాడు. ఆయన కూడా ఒక చెట్టుతో పోల్చుకున్నాడు. ఆయన జీవవృక్షమై ఉన్నాడు. సాతాను అక్కడ మంచి చెడుల నుంచి వృక్షమై ఉన్నాడు. ఆమేన్. ఓ పిల్లలు గమనించండి, నిశ్చయంగా మనందరూ తెలుసు. ఎందుకంటే నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది అన్నాడు ఆయన. అవ్వ గర్భములో కయ్యను తండ్రి నాటిన మొక్క కాదు. ఆమె అంటారు, అందరూ కూడా చదవలేరా? అవ్వ గర్భములో కయ్యను తండ్రి నాటిన మొక్క కాదు. బైబిల్ ఏం చెప్తుంది? యేసుప్రభు ఏం చెప్పండి? నా తండ్రి నాటని ప్రతి మొక్క. అంటే దేవుడు మనల్ని దేంతో పోలుస్తున్నాడు? మొక్కలతో పోలుస్తున్నాడు, చెట్లతో పోలుస్తున్నాడు. దేవుడు ఆయన కూడా ఒక చెట్టు అయి ఉన్నాడు, జీవవృక్షమై ఉన్నాడు ఆయన. అలాగే మంచి చెడుల నుంచి సాతానై ఉన్నాడు. దేవుడు మన మహిమ కలుగును గాక. అందుకే ప్రియమైన దేవుళ్ళు గమనించండి, ఆ యొక్క మత్తయి సువార్త ఉపమానంలో అక్కడ గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. గురుగులు ఎవరు నాటారు? అపవాది. అవి దేవుడు నాటినవి కాదు. అందుకంటే గురుగులు ఎట్లా వచ్చాయి? అవి శత్రువు చేసిన పని. అంటే నిజంగా దేవుని యొక్క తోటలో, దేవుని యొక్క పిల్లలు గమనించిన పొలంలో ఎవరున్నారు? ఇప్పుడు గురుగులు ఉన్నాయి, టేర్స్ గురుగులు ఉన్నాయి, తండ్రి నాటిన మొక్కలు ఉన్నాయి. అవన్నీ ఏం చేయబడతాయి? పెరిగివేయబడతాయి, పెళ్ళగించబడతాయి. నిజమేనండి. గోధుమలు మాత్రమే ఉంటాయి. గోధుమలు అనగా దేవుని యొక్క రాజ్య సంబంధులు. అందుకే బిడ్డలు గమనించండి, అక్కడ మనందరూ తెలుసు దేవుడు ఏం చెప్పాడు వాళ్ళతో? తిని దినమును నిశ్చయంగా నువ్వు చనిపోతావు, ఈ ఫలం తింటా అన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లరా, ఎలా సర్ప సంతానము, ఎలా సర్పము ద్వారా పిల్లలు అవ్వ మోసపోయింది మనందరూ తెలుసు. దేవుడు దిగి వచ్చాడు. ఆమేన్. గాడ్ కేమ్ డౌన్, ఇన్వెస్టిగేషన్, జడ్జ్మెంట్. ఆయన ఎలా దిగి వచ్చాడంటే పరిశోధనతో కూడిన తీర్పుతో దిగి వచ్చాడు ఆయన. ఎప్పుడైనా దేవుడు దిగి వస్తే ఇన్వెస్టిగేషన్, జడ్జ్మెంట్తో దిగి వస్తాడు ఆయన. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్, న్యాయ విచారణ. ఆమేన్. ఓ పిల్లలు గమనించండి, నేర పరిశోధన జరుగుతాడు. ఖచ్చితంగా దేవుడు అక్కడ ఇంకా వారిని ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టలేదు, ఇంకా వారికి ఎవరికి శిక్ష వేయలేదు. కేమ్ డౌన్, దిగి వచ్చాడు. వై? ఫస్ట్ ఏం జరగాలి? ఇన్వెస్టిగేషన్. దట్ ఇస్ ద కోర్ట్ ట్రయల్. మనందరూ తెలుసు, కోర్ట్ ట్రయల్ కోసం ప్రవక్తగా బోధించారు. ఆమె ఫస్ట్ ఏం జరుగుతుంది? ఇన్వెస్టిగేషన్ జరగాలి. తర్వాత నేరారోపణ ఖచ్చితంగా చేశారు, నేరారోపణ. తర్వాత జడ్జ్మెంట్. దిస్ ఇస్ ద కోర్ట్ ఆర్డర్, ట్రయల్. ఇది మన ప్రవక్త అన్ని బోధించాడా? 1963 తర్వాత వరుసగా బోధించాడా లేదా? ఎందుకు బోధించాడో చెప్పండి. సుప్రీం జడ్జి దిగి వచ్చాడు. న్యాయ విచారణ, కోర్టు ట్రయల్, వాదోపవాదాలు అన్ని ఎవరి సమక్షంలో జరగాలి? జడ్జి గారి ముందు జరగాలి. అందుకే 1963లో మన సుప్రీం జడ్జి దిగి వచ్చున్నాడు. ఇక్కడ ఏదైనా తోటలో సాయంకాల సమయంలో అదే సుప్రీం జడ్జి మరలా దిగి వచ్చాడు విత్ ఇన్వెస్టిగేషన్, జడ్జ్మెంట్. దేవుని మన మహిమ కలుగును గాక. ఓ మనం తెలిసి తర్వాత మనకు అందరూ వాళ్ళకి న్యాయ విచారణ జరిగిన తర్వాత ఏం చేశాడు? ఎవరు చెప్పారు ఇది? ఆదామును అడుగుతున్నాడు. ఆదామా ఎక్కడున్నావు? ఈ పని వచ్చినట్టు ఫట్ 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 కొట్టేలేదు. ఏంటి? ఎవరు చెప్పారు నీకు ఇది? ఎవరు తినమన్నారు నిన్ను? ఈ స్త్రీయే. మళ్ళీ స్త్రీని అడుగుతున్నా, ఎవరు నిన్ను? సర్పం నన్ను. సరే, అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ
ఇన్వెస్టిగేషన్, న్యాయ విచారణ జరుపుతున్నాడు. ఫస్ట్ ఎందుకు చేస్తావు, ఎవరు చేశారు, ఎలా చేస్తావు నువ్వు, ఆమెనంటారండి. వచ్చిన డైరెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వట్లేదు. ఫస్ట్ ఖచ్చితంగా కోర్ట్ ట్రయల్ అక్కడ జరగాలి. ఫస్ట్ అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాలి, నేరారోపణ జరగాలి, ఆ తర్వాత జడ్జిమెంట్. అదంతా అయిపోయిన తర్వాత మనకు తెలుసు అక్కడ సర్పాన్ని ఏం చేశాడు, ఆయన శపించాడు. నువ్వు కడుపుతో ప్రాగు తింటావు, నువ్వు శపించాడు. ఆ తర్వాత అవన్నీ ఏం చేశాడు, నువ్వు వేదన పడి పిల్లల్ని కంటావని చెప్పాడు. ఆమేన్. ఓ నీ గర్భవేదన నేను హెచ్చిస్తున్నానని చెప్పాడు. మనందరూ తెలిసి పిల్లరా, ఆదాము నువ్వు మన్నే కనుక తిరిగి మన్ను అయిపోతావు, నువ్వు చెమటూర్చి ఆహారాన్ని సంపాదించుకుంటావు అన్నాడు. తన బిడ్డలను ఏం చేశాడు, ఆయన శిక్షించాడు. ఆమేన్. ఓ ప్రియమైన దేవుని గమనించండి, నిశ్చయంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఆదాము ఏం చేశాడు, తన భార్య మాట విన్నాడు. ఆమె ఏమైంది, ఒక టీచర్ అయిపోయింది. ఆదాముకు ఒక బోధకురాలు అయిపోయింది. ఆమేన్. ఓ పిల్లలు గమనించండి, నిశ్చయంగా ఆదాము ఎప్పుడైతే తన వైఫ్ మాట విన్నాడో మనందరూ తెలిసి ఏం జరిగిందో. ఆమేన్. అందుకే ఇప్పుడు ఏ స్త్రీ కూడా బోధకురాలుగా మారకూడదు, వాళ్ళు నేర్చుకోవాలన్నాడు. అందుకే దేవుని మన మహిమ కలుగును గాక. ఓ పిల్లలు గమనించండి, నీ భర్తకు నువ్వు టీచర్ అయిపోవద్దు. ఆమేన్. నీ హస్బెండ్కు నువ్వు టీచర్గా మారొద్దు. ఓ నీ స్థానభంశం చేసుకోవద్దు. నీ స్థానంలో నువ్వు నిలబడినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి పిల్లలు, ఫస్ట్ ఆదాం ఖచ్చితంగా ఈ నెవర్ హ్యాడ్ ఫస్ట్ సెక్స్. ఆదాం ఫస్ట్ సెక్స్ కలిగలేడు, అవ్వే కలుగుంది. మీకు అర్థమవుతుందని చెప్పేదండి. ఆ సెక్స్లో అనుభవం ఫస్ట్ అవ్వే పొందుకుంది, ఆదాం మాత్రం కానే కాదు. ఆమేన్. పిల్లలు గమనించడం అందరూ తెలుసు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, ఆ చెట్టు లేకపోతే ఆ చెట్టు ఫలం తిని నువ్వు ఎలా అయిపోయావు అన్నాడా. ఆమేన్. నువ్వు ఏమన్నాడు తెలుసా, నీ భార్య మాట విన్నావు. నువ్వు ఏమన్నాడు ఆయన, నీ భార్య మాట విని నేను చేయొద్దని పని చేస్తావా అని అడుగుతున్నాడు. అంటే దేవుడిని అడుగుతున్నాడు. చూడండి ప్రియమైన దేవుని గమనించండి, నిశ్చయంగా ఆయన ఏ విషయం మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఏ బాధలు లేవు అక్కడ, ఏ నొప్పి లేదు అక్కడ. ఆమేన్. ఓ పిల్లలు, ఏ ఫెయిన్స్, ఏ షారోస్ అక్కడ లేవు, అక్కడ కన్నీరు లేదు అక్కడ. అంత అద్భుతమైన జీవితం అది. కానీ పాపం ప్రవేశించింది. ఆమేన్. నిజమైన జీవితాన్ని వంకర చేసింది. మానవులు దేవునికి దూరం అయిపోయేలా చేసింది. సహవాసాన్ని కోల్పోయారు. కమ్యూనియన్ తెగిపోయింది. అవునా కదా చెప్పండి. మనకు తెలుసు 18-19 వచనాల్లో 2:18-19. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాడికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయుదునని. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకు తెలిసి పిల్లలు ఇక్కడ ఏం జరిగిందో, ఫస్ట్ దేవుడు వారిద్దరిని కూడా ఏం చేశాడు, సెపరేట్ చేశాడు. వారిద్దరిని కూడా ఐక్యపరిచాడు. ఆమేన్. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, మరి దేవుడు ఈ యొక్క వచనంలో మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క చెట్టు యొక్క ఫలం అదేంటంటే రొట్టె ఉన్నది. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం చూస్తున్నాం ఇక్కడ తీర్పు ఇంకా రాలేదు. అందుకే చూడండి, 3:18. అది ముండ్ల పొదలను ముండ్ల తొప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమంటుందంటే రొట్టె తిందు అని ఉంటుంది. ఏమంటుంది, బ్రెడ్ అని ఉంటుంది. బ్రెడ్ అంటే ఏంటి చెప్పండి. ముందు అది ఏమవ్వాలి, పిండిగా చేయబడాలి. ఆ గోధుమలు కొయ్యాలి, పిండిగా చేయబడాలి, దాన్ని కాల్చాలప్పుడు రొట్టె అవుతుంది. అంటే డైరెక్ట్గా రాశాడు ఇక్కడ. చెట్టు యొక్క ఫలం ఏంటి చెప్పండి, రొట్టె. దాని స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు ఆ యొక్క ఫలం ఏంటో మనం చూపిస్తున్నాడు. అలాగే ఇప్పుడు జీవవృక్షానికి ఫలం ఉంది. ఫలం అంటే అదొక ప్రాసెస్, క్రియ. అది మనిషి చెట్ల తెలు నుంచి వృక్ష ఫలానికి కూడా ఒక ఫలం ఉంది, అక్కడ క్రియ ఉంది అక్కడ. ఇవన్నీ దేవుడు చూపిస్తా ఉన్నాడు. అందుకే పిల్లలు ఇంకా తీర్పు అక్కడ జరగల, ఇంకా వారు ఎలగొట్ల. దేవుడు అంతా జరిగించిన తర్వాత అప్పుడు పిల్లలు వారిని మరి సర్పమును శపించాడు. ఓ దేవుడు నామమున మహిమ కలుగును గాక. మరి అలాగే అవ్వను కూడా అక్కడ జడ్జ్మెంట్ చేశాడు. నువ్వు జీవం గల ప్రతిదానికి తల్లి అని చెప్పాడు. ఇదంతా నేను ఫాస్ట్గా వెళ్తున్నాను. ఖచ్చితంగా పిల్లలు దేవుడు ఏం చేశాడు, గాడ్ వాజ్ జడ్జింగ్ ఉమెన్. ఆ స్త్రీని తీర్పు తీర్చాడు. నువ్వు ఆదరణ పడే పిల్లలకు అంటావు. ఆమేన్. అంజూరు పాకులతో వారు ఏం చేస్తున్నారు, వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పుకుంటున్నారు. వాళ్ళ పాపాన్ని వాళ్ళ ఒక సిగ్గును కప్పుకుంటున్నారు.
ఆమేన్. అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఫిజికల్గా తినలేదు అది. ఆమేన్. ఓ పిల్లలు గమనించండి, ఎక్కడ పాపం జరిగిందో అదే ప్లేస్ని వారు కప్పుకుంటున్నారు. మీకు అర్థమవుతుందని చెప్పేది. ప్లస్ సేమ్ పార్ట్ని వాళ్ళు కప్పుకుంటున్నారు. కారణం ఏంటంటే పిల్లలు గమనించండి, దేవుడు ఎక్కడ ఏ పార్టీని శిక్షించాడు స్త్రీని? నువ్వు ఏ పార్టీతో అయితే పాపం చేస్తావో నువ్వు వేదన పడు పిల్లలకు అంటావు అన్నాడు ఆయన. నీ గర్భవేదన ఇచ్చిస్తానని చెప్పాడు దేవుడు. ఆమేన్. ఓ బైబిల్లో మనం చూస్తాం, పిల్లలు గమనించండి, ఆశ, లేకపోతే పిల్లలు ఇంకా బైబిల్లో మిరియాము, ఇలా కొంతమందిని చూస్తాం మనం. ఎందుకంటే దేవుడు ఇక్కడ జడ్జ్మెంట్ తీసుకొచ్చాడు. ఓ ఈ బాడీలో సెటన్ ఫాట్, ఈ బాడీలో ఒక ప్రత్యేకమైన భాగాన్ని, లేకపోతే ఒక పిల్లలు ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నామో ఆ భాగాన్ని ఆయన శిక్షించాడు ఆయన. లైక్ ఉజ్జియా, అతను నుసుని మీద ఏమొచ్చింది? ద సెటన్ పార్ట్, అది పార్ట్ మీద కుష్ఠరోగం వచ్చింది. ఆమేన్. మనకు తెలుసు ఆశ, లైక్ కింగ్, ఆశకి ఏమొచ్చింది? పాదాల పైన సెటన్ పార్ట్ అది. ఆమేన్. పాదాల పైన ఏమొచ్చింది? జబ్బు, పాదాల జబ్బుతో చనిపోయాడు ఆశ. ఆశ అనే రాజు. సరే, కొన్ని పార్ట్స్ని ఏం చేస్తున్నాడు దేవుడు? శిక్షిస్తున్నాడు. మీకు అర్థమవుతుందని చెప్పేదండి. దేవుడు ప్రియమైన దేవుడు గమనించాడు, మిరియాము ముఖం మీద ఏమొచ్చింది? కుష్ఠరోగం. ఆమేన్. ఓ పిల్లలు గమనించి, దేవుడు సడన్ పార్ట్స్ ఆయన శిక్షిస్తా ఉన్నాడు. ఇక్కడ అవ్వను కూడా అలాగే శిక్షించాడు. ఎందుకంటే పాదాలు దేనికి సాదృశ్యం? యువర్ వాకింగ్. ఆమేన్. ఓ పిల్లలు నిశ్చయముగా ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క పేస్, ప్రత్యక్షత, కొన్ని భాగాలు బైబిల్లో మనం చూస్తాం. అక్కడక్కడ వారు కొన్ని సెటన్ పార్ట్స్లో శిక్షించబడ్డారు. ఆమేన్. ఈరోజు కూడా మానవుల జీవితంలో మనకు కలుగుతూ ఉంటాయి. పిల్లల నిశ్చయముగా రహస్య స్థలాలలో వాళ్ళకి ఏమొచ్చాయి? ఫిలిస్తీన్లకి గడ్డలు వచ్చేయలేదా? రహస్య స్థలాల్లో గడ్డలు వచ్చాయి. సటన్ పార్ట్స్ అవి బైబిల్లో మీరు చూస్తే అర్థమవుతుంది ఎందుకు వచ్చాయి. ఆమేన్. వాళ్ళు దేవుని యొక్క సీక్రెట్స్. ఆ మందసంలో ఏముంది? మరుగై ఉన్న మన్నా అంటే సీక్రెట్ పార్ట్స్. దేవుడు ఎవరు మనకి? భర్త. భర్త యొక్క సీక్రెట్ పార్ట్స్ అందరికి కాదవి. అవి ఫిలిస్తీన్లకు కాదవి. ఆ రహస్యాలు అందరికి కాదవి. ఆమేన్. డోంట్ టచ్ దెమ్. ఆమేన్. ఇప్పుడు గమనించాడు, వారు చేయకూడని పని చేస్తారు. అందుకే దేవుడు ఏం చేశాడు? సేవ రహస్యాలను కొట్టాడు అక్కడ. అర్థమవుతుందని చెప్పేదండి. సెటన్ పార్ట్స్ బైబిల్లో మనం చూస్తాం, చాలా ఉన్నాయి ఇలాంటివి మనం చూస్తే. అందుకే ప్రియమైన దేవుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? ఇప్పుడు he wounded in the hands, he wounded in the feet, he wounded in the head. చప్పలు కొడతారు అందరూ కూడా. ఎందుకు తలపై శిక్షించబడ్డాడు ఆయన? ఎందుకు చేతుల్లో గాయపరచబడ్డాడు ఆయన? ఎందుకు పాదాల్లో గాయపరచబడ్డాడు ఆయన? ఎందుకు ప్రతి పాటు చేల్చబడింది అక్కడ? ఎందుకు ప్రతి పాటు కొట్టబడింది అక్కడ? మన యొక్క దోషములు, శిక్షలు, రోగములన్నీ ఆయనపై వేసుకున్నాడు ఆయన. గ్లోరీ టు లార్డ్, థాంక్ యూ లార్డ్ అని చెప్పాలి మనం. ప్రతి పాటుని ఆయన బాధ పెట్టారు. ఆమె అంటారు అందరూ కూడా సోదరులారా. అందుకే హెడ్, క్రౌన్, ముళ్ళ కిరీటం, చేతులు, మేకులు, కాళ్ళకి మేకులు, పక్కలో బల్లెం, వీపంతా దున్నబడింది. ఎందుకు పిల్లలు? పార్ట్స్ అన్ని తాకబడి, పార్ట్స్ అన్ని గాయపరచబడ్డాయి. ఆమేన్. ఇప్పుడు పిల్లలు గమనించండి, మన యొక్క దోషములన్నీ ఆయనపై వేయబడ్డాయి. మన తీర్పు ఆయనపై వేయబడింది. మన అతిక్రమాల కోసం ఆయన గాయపరచబడ్డాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఓ పిల్లలు, మన యొక్క స్థానం ఆయన తీసుకున్నాడు. ఆయన స్థానం మనకి ఇవ్వడానికే. ఒకవేళ నీకేమన్నా భయం వేస్తే దెయ్యంతో చెప్పు. నువ్వేదైనా షెటన్ పార్ట్ బాధపడుతుంటే చెప్పు దెయ్యానికి, ఈ పార్ట్లో ఉన్న ఈ నొప్పు కొరకు, ఈ పార్ట్లో ఉన్న డిసీజ్ కొరకు నా యేసుక్రీస్తు పార్ట్ అక్కడ సిలువలో నలగొట్టబడిందని చెప్పు. నా శిక్ష ఆయన మీద వేస్తున్నాడని చెప్పు. You are a son of God. We are a daughter of God. నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమార్తె అయితే చెప్పు, ఇదిగో నా పార్ట్స్ అన్నిటి కోసం ఆయన వేళ చెల్లించాడు.
ప్రతి పార్ట్ విమోచించబడింది. ప్రతి పార్ట్ కొరకు రక్తం కార్చాడు ఆయన. ఆమేన్. అందుకే పిల్లలు బైబిల్లో రాయబడింది, మన యొక్క అతిక్రమముల కోసం ఆయన గాయపరచబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయనపై మోపబడింది. దేవుని కృపది మనకి. దేవుని మన మహిమ కలుగును గాక. అంచేత పిల్లలు నిజంగా ఇక్కడ దేవుడు ఏం చేశాడు మనకు తెలుసు. ఆయన ఒక గొర్రె పిల్లగా వధించబడ్డాడు. ఆమేన్. ఓ నిశ్చయంగా పిల్లలు ఇక్కడ మనకు తెలుసు ఒక సాక్రిఫైస్. అక్కడ ఒక గొర్రె పిల్లని ఏం చేశాడు ఆయన? వధించాడు. ఏదైనా తోటలో ఒక పునాది వేస్తున్నాడు. ఆమేన్. గొర్రె పిల్లను వధించాడు. అది విలవల్లాడుతూ మన కొరకు మరణించింది. ఇన్నోసెన్స్, అమాయకమైన గొర్రె, దానికి ఏ పాపం తెలియదు. ఆమేన్. మానవ జాతి యొక్క అపరాధములన్నీ కూడా ఆ గొర్రె పిల్లమే మోపబడింది. నీకు ఆ గొర్రె పిల్ల పస్కా వాల్యూ నీకు తెలియాలి. ఎంతమంది ఆమె అంటే ఇష్టపడుతున్నారు? సాక్రిఫైసల్ వర్క్, ద వాల్యూ ఆఫ్ ద సాక్రిఫైసల్ వర్క్. ఆ యొక్క సమర్పణతో చేయబడిన పని యొక్క విలువ నీకు తెలియాలి. ఎందుకు పార్ట్స్ అన్ని కొట్టబడ్డాయి? దేవుని మన మహిమ కలుగును గాక. ఈ మిస్టరీ నీకు ఓపెన్ అవ్వాలి. ఎందుకు దేవుడు గాయపరచబడ్డాడు? ఆమేన్. నిజమేనంటారండి? మనం ఇక దిగంబరులుగా కాకూడదని ఆయన దిగంబరుడు అయిపోయాడు. దేవుని మన మహిమ కలుగును గాక. మనం యొక్క పిల్లలు గమనించండి, ఆ శిక్షను మనం పొందుకోకూడదని ఆయన పొందేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఇస్ ద సాక్రిఫైసల్ వర్క్. కార్యం ఇది. ఓ పిల్లలు గమనించండి, దిస్ ఇస్ ద ల్యాంబ్స్ వర్క్. ఇది గొర్రె పిల్ల చేసిన పని. ద వాల్యూ గమనించండి, దాని విలువ. కలవరి యొక్క విలువ నీకు అర్థమవ్వాలి. సిలువ యొక్క విలువ నీకు అర్థమవ్వాలి. ఆ సాక్రిఫైసల్ వర్క్ నీకు అర్థమవ్వాలి. ఎందుకు ఆశాకి పాదాల్లో జబ్బు వచ్చింది? ఎందుకు నొసటి మీద కుష్ఠరోగం వచ్చింది ఉజ్జియాకి? ఎందుకు మిరియాముకు పేసు మీద వచ్చింది? ఎందుకు రహస్య స్థలాల్లో వచ్చి ఆమె అంటారండి? ఎందుకు ఈ సర్టన్ పార్ట్స్ అవ్వ ఆ గర్భం ఆ యొక్క పాటును శిక్షించాడు దేవుడు. ఆమేన్. ఓ పిల్లలు గమనిస్తున్నారు మీరందరూ కూడా. ఎందుకంటే ఈ పార్ట్స్ అన్నిటి కొరకు ఆయన వెల చెల్లించడానికి. మామూలుగా ఆయన సిలువే పడాలంటే మామూలుగా నరికేస్తే అయిపోదా? చచ్చిపడా? కానీ ఎందుకు గాయపరచబడ్డాడు? ఎందుకు అది పెట్టాడు దేవుడు? నీకు చూపించాలి ఆ కార్యం. నీకు అర్థం అవ్వాలి ప్రతి పార్ట్ని ఎందుకు ఆయన చీల్చేశారు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నువ్వు చెప్పొచ్చు ధైర్యంగా, నా పాదాలపై నీకు అధికారం లేదని, నా చేతులపై నీకు అధికారం లేదని, నా తలపై నీకు అధికారం లేదని, నా నోస్ పై నీకు అధికారం లేదని, నా యొక్క ప్రతి అవయవంలో నీకు అధికారం లేదని. ఎందుకంటే ఆయన వేల పెట్టుకున్నాను, నన్ను విమోచించబడ్డాను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఈరోజు పిల్లలు గమనించండి, వాళ్ళు దేంతో కవర్ చేయాలనుకున్నారు? అంజురపు ఆకులతో. అంజురపు ఆకులు అంటే ఆచారాలు, హోలీడేలు, లేకపోతే పిల్లలకి పరిశుద్ధ దినాలు. ఈరోజు గమనించండి, అన్నిటితో ఏదో కవర్ చేసుకుందాం అనుకుంటున్నారు. నో సార్, ఖచ్చితంగా అక్కడ రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. అక్కడ అమాయకమైన గొర్రె పిల్ల అక్కడ అర్పించబడాలి, తప్పకుండా బలి అర్పించబడాలి. ద ఫీస్ట్ ఆఫ్ టబర్నికల్, గుడారాల పండుగకి దేవుడు పునాది వేశాడు ఇక్కడ. ఇది లేకుండా నువ్వు అక్కడికి వెళ్ళలేవు. ఆమేన్. అందుకే పిల్లలు ఇప్పుడు మనం గుడారాల పండుగలో ఇప్పుడు పస్కా జ్ఞాపం చేసుకోవాలి మనం. The remembering of the Lord, the remembering of the Lamb, the remembering of the Passover. ఎందుకు మనం ఈ గొర్రె పిల్లని జ్ఞాపం చేసుకోవాలి? ఎందుకు ఈ యొక్క కమ్యూన్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ పస్కాను గుర్తు చేసుకోవాలి మనం? దట్ ఈస్ ద ఫౌండేషన్, దట్ ఈస్ ద బేస్మెంట్. అది లేకుండా నథింగ్ ఏమీ లేదు అక్కడ. నో వర్షిప్, నో ప్రేయర్, నో శరీర మార్పు, నో ర్యాప్చర్, నథింగ్, ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద ఫౌండేషన్ అన్నిటికీ. ఇది అదే లేకపోతే ఇక్కడ నువ్వు కూర్చునేదే లేదు, ఇక్కడ నేను ప్రసంగించేది లేదు, ఇక్కడ వర్షిప్ ప్రేయర్ ఏది లేదు ఇక్కడ. ఆమేన్.
ఆ యొక్క సిలువ గుర్చిన గొప్ప వెల, లేకపోతే ఆ గొప్ప మిస్టరీ, ఆ గొప్ప వాల్యూ నీకు బయలుపరచబడాలి. ఎంతమంది బయలుపరచబడింది? నిజంగా బయలుపరచబడిందా? కొద్దిగా బయలుపరచబడింది, ఇంకా బయలుపరచబడాలి నీకు. దేవుని నామమున మహిమ కలుగును కాక. ఎందుకంటే ప్రియులారా గమనించండి, వర్తమానం ఏదో డినామినేషన్ కాదు, ఇది పరలోకంలో చూసిన వర్తమానం. ఇది మొత్తం ప్రతిదీ నీకు బయలుపరుస్తుంది దేవుడు. ప్రతి విషయం నీకు అర్థంగా బయలుపరచబడాలి నీకు. అందుకే ప్రియులారా నిశ్చయముగా రక్తము చిందించబడకుండా అక్కడ పాప క్షమాపణ లేదు. మనకు తెలుసు ఒక చెట్టు ద్వారా మరణం వచ్చింది, నాట్ ఫిజికల్ ట్రీ. ఆమె వారు ప్రియులారా గమనించండి, వాళ్ళు ఫిజికల్ ట్రీని ఆశ్రయించారు. ఏంటి అంజూరపు ఆకులు, నాట్ ఫిజికల్ ట్రీ. ఫిజికల్ ట్రీ ద్వారా రాలేదు వాళ్ళకి మరణం. ఆమె వాళ్ళకి దేని ద్వారా వచ్చింది? స్పిరిచువల్ ట్రీ. ఏంటది? మంచి చెడులా తెలివినిచ్చు వృక్షం ద్వారా వచ్చింది ఆ మరణం. ఇప్పుడు వాళ్ళు ఏం ఆశ్రయించాలి? మళ్ళా స్పిరిచువల్ ట్రీని ఆశ్రయించాలి. ఏదో స్పిరిచువల్ ట్రీ జీవవృక్షమై ఉన్నది అది. కానీ దేని మీద ఆధారపడుతున్నారు వీళ్ళు? భౌతికమైన చెట్టు దగ్గరికి వెళ్ళి అంజూరపాకులు తెచ్చుకొని వాళ్ళు కవర్ చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. ఓ పిల్లలు గమనించండి, ఇక్కడ దేవుడు నీ సామర్థ్యం ద్వారా నువ్వు రక్షించబడలేవు. ఓ పిల్లలు గమనించండి, ఇక్కడ మన కార్యాలు పనిచేయవు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక గొర్రె పిల్లలు వధించాడు, అక్కడ ఒక పునాది వేశాడు ఆయన. బికాజ్ సిన్ స్టార్టెడ్ ఇన్ హెవెన్. పాపం ఎక్కడ ప్రారంభమైందండి? పరలోకములోనండి. అందుకే పిల్లలు ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక అర్పణను అర్పిస్తున్నాడు. ఓ ఎందుకు? ఒక రోజు మీరు మరలా వెనకకు రావడానికి, మరలా మనము ఆ ఫెలోషిప్లోకి రావడానికి, ఆ కమ్యూనియన్లోకి రావడానికి. ఆమేన్. ఇప్పుడు మీకు ఏం అవసరం? ఒక గొర్రె పిల్ల అవసరం. గొర్రె పిల్ల లేకుండా కమ్యూనియన్ లేదు, గొర్రె పిల్ల లేకుండా ర్యాప్చర్ లేదు, గొర్రె పిల్ల లేకుండా గుడాల పండుగ లేదు, గొర్రె పిల్ల లేకుండా ఏది లేదు. పెంతెకోస్తు పండుగ లేదు, బోర్ల పండుగ లేదు, ప్రాయశ్చిత్తార్థ దినం లేదు. అన్నిటికీ బేస్మెంట్ ఏంటి? పస్కా. ఈ రాత్రి అందుకే వచ్చాము ఇక్కడ మనం. మన జీవితానికి పునాది ఇది. సాక్రిఫైసల్ వర్క్ స్టార్ట్ అయింది. దేవుడు ప్రారంభించాడు. మానవుడు ఏదో తన సొంత ప్రయత్నాలు చేశాడు, తను రక్షించుకోవడానికి ట్రై చేశాడు. యు కెనాట్ సేవ్ యువర్ సెల్ఫ్. నిన్ను రక్షించుకోలేవు. అందుకే దేవుడు గొర్రె పిల్లను వధించాడు అక్కడ. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఎందుకు వధించాడో తెలుసా? మరలా మనం వెనకకు రావడానికి. ఈరోజు మనం ఏదైనా వెళ్ళగలమంటారా? ఎంతమందికి నమ్మకం ఉంది ఏదైనా వెళ్ళగలమని? మరలా ఏదైనా వెళ్ళే అవకాశం ఉందా మనకి? దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఒక చక్కటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. చూడండి పిల్లరా, నిశ్చయముగా దేవుడు ఆ యొక్క జీవవృక్షాన్ని ఆశ్రయించకుండా, జీవవృక్షంలో వాళ్ళు పాలు పాపులు పొందుకోకుండా దేవుడు ఏం చేశాడు? అక్కడ ఖడ్గజ్వాలల్ని నిలబెట్టాడు. మనకు తెలుసు. ఎందుకంటే పాపంతో దాన్ని సమీపించరాదు. ఆమేన్. పాపానికి ఏం చెల్లించబడాలి? వెల, ప్రాయశ్చిత్తం జరగాలి. అందుకే దేవుడు అక్కడ 4 కెరూబులను నిలబెట్టాడు. మనకు తెలుసు. ఆమేన్. మనం ఇప్పుడు దేనికోసం మాట్లాడుతున్నాం? నిత్య జీవం కోసం మాట్లాడుతున్నాం. ఆమేన్. పిల్లలు గమనించండి, ఫీస్ట్ ఆఫ్ టబర్నికల్, గుడారాల పండుగ కోసం మాట్లాడుతున్నాం. ఆమేన్. వీఆర్ టాకింగ్ అబౌట్ చేంజ్ ద బాడీ, శరీర మార్పు కోసం మాట్లాడుతున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ రాప్చర్, ఎత్తబాటు కోసం మాట్లాడుతున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్, కొత్త ఆకాశం కొత్త భూమి కోసం మాట్లాడుతున్నాం. ఆ జీవవృక్షం మాత్రమే జీవాన్ని కలిగి ఉంది. ఆమేన్. ఆ సేమ్ ట్రీని పిల్లలు మనిషి ఏదోలోనే ఉండి తినాలనుకున్నాడు, ఆ పాపంలో నుండి తినాలనుకున్నాడు, కానీ కుదరదు. పాపానికి వెల చెల్లించబడాలి. పాపానికి వెల చెల్లించబడితే మరలా జీవవృక్షంలో పాలు పంపులు దొరుకుతాయి. ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మరలా జీవవృక్ష ఫలాలు మనం తింటున్నాం, జీవాహారాన్ని మనం తింటున్నాం, ఓ రొట్టెను మనం తింటున్నాం. కారణం సాక్రిఫైసల్ వర్క్, లామ్స్ వర్క్, పస్కా కృప, ఆ యొక్క పిల్లల గొర్రె పిల్ల యొక్క ఆ గొప్ప కృపను బట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం మనము. ఎలా తినాలనుకున్నాడు ఆదాము? పాపములోనే ఉండి ఆ జీవవృక్షంలో పాలు పంపులు పొందాలనుకున్నాడు. అది కుదరదు. అది
అక్కడ ముందు ఏం జరగాలి? ప్రాయశ్చిత్తం జరగాలి. అందుకే 4 కెరూబులు నిలబెట్టాడు. ఆమెనంటారండి. ఆ 4 కెరూబులు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు గార్డింగ్ అన్నాడు, అక్కడ కాపలా కాస్తున్నాయి. అందుకే ఇప్పుడు మనిషి ఏం చేశాడు? ఇక ఫిజికల్ ట్రీని ఆశ్రయించాడు, ప్రత్యామ్నాయాన్ని ఎదుర్కొన్నాడు. ఆమెనంటారండి. ఇప్పుడు నిశ్చయంగా ప్రత్యామ్నాయాన్ని ఎదుర్కొన్నాడు. కనవు పనిచేయవు. ఆమేన్. ఈరోజు ఆచారాలు పనిచేయవు, సిద్ధాంతాలు పనిచేయవు. ఏ సంఘశాఖని కాపాడలేదు, ఏ డినామినేషన్, ఏ ట్రెడిషన్, గమనించండి, ఏ మతం కూడా రక్షించలేదు. తప్పకుండా గొర్రె పిల్ల వధించబడాలి. అప్పుడు కానీ మరలా నీకు మార్గం లేదు. అందుకే దేవుడు ఆ యొక్క గొర్రె పిల్లని తీసుకుని అక్కడ వధించాడు. ఆమేన్. ఓ రోజు పిల్లలు గమనించండి, నిత్యశీవం, ఆ గొప్ప శరీర మార్పు, ఎత్తబాటు, కొత్త ఆకాశం, కొత్త భూమి, ఈ కార్యాలన్నీ అక్కడ ఎలా వస్తాయి నీకు? మనిషి పిల్లలు గమనించండి, ఆ యొక్క అవన్నీ కూడా ఏదేళ్ళ నుండి పొందుకోవాలనుకున్నాడు, కుదరదు. అక్కడ దేవుడు పిల్లల పాపాన్ని వెల చెల్లించాలి. ఆమేన్. ఈరోజు ఎంత అద్భుతం అంటే దేవుని కృప. గొర్రె పిల్ల వధించబడిందా? ఇప్పుడు ఆ చెట్టు నుండి తింటూ మరలా మనం ఏదేనికి వెళ్తున్నామా? వీ హ్యావ్ బ్రెడ్ అండ్ వైన్. మనం ద్రాక్షారసం రొట్టెని కలుగున్నామా? ఈ టేబుల్ పైన ఇప్పుడు మనం వాటిని పొందుకుంటామా? ఈ సాయంకాల సమయంలో సప్పరగా మనం వచ్చున్నామా లేదా? ఏంటి? ఆయన యొక్క పస్కాన్ని చూపిస్తుంది ఇది. ఆయన వచ్చే వరకు. ఆమేన్. ఓ ఇప్పుడు గమనించండి, నిశ్చయంగా ఆయన రాకడలో ఫస్ట్ ఫోల్డ్ చూస్తాం మనం. ఈ డిసెండెడ్ ఆర్పాటు దిగొచ్చాడు ఆయన. దేవుని మన మహిమ కలుగును గాక. ఇప్పుడు సెకండ్ ఫోల్డ్ జరగాలి. ప్రధాన దోష శబ్దం. థర్డ్ పోల్ దేవుని పోరా. ఆర్భాటం, ప్రధాన దోష శబ్దం, దేవుని పోరా. ఈ 3 ఫోల్డ్స్ తో దిగొచ్చాడు ఆయన. ఇప్పుడు ఫస్ట్ ఫోల్డ్ మన మధ్యలో జరుగుతుంది. అయితే పిల్లల ఫోల్డ్స్ అన్ని పూర్తయ్యే వరకు ఆమేన్ నువ్వు చేయవలసిందే. చాలా మంది ఇక్కడే మోసపోతున్నారు. ఆయన వచ్చే వరకు, అంటే ఆయన వచ్చేసాడు కదా 1963లో, ఆయన వచ్చే వరకు ఏం చేయాలి? మనం ప్రభురాత్రి భోజనాన్ని తీసుకోవాలి. ఆయన వచ్చేసాడు కదా, ఇంకెందుకని మానేశారు. ఆయన వచ్చాడంటే 3 ఫోల్డ్స్తో వచ్చాడు. ఫస్ట్ ఫోల్డ్ జరుగుతుంది ఇక్కడ. ఏ ఫోల్డ్ అది? ఆర్భాటం జరుగుతుంది. ఇప్పుడు ఇంకెన్ని ఫోల్డ్స్ ఉన్నాయి? ప్రధాన దూత శబ్దం ఉంది, దేవుని బోర ఉంది, ఇంకా 2 జరగలేదు, జరుగుతాయి. అవన్నీ లాస్ట్ దేవుని బోర జరిగే వరకు నువ్వు ప్రభురాత్రి భోజనాన్ని పాటించాల్సిందే, పస్కాన్ని జ్ఞాపం చేసుకోవాల్సిందే. దిస్ ద కమిషన్. ఇప్పుడు ర్యాప్చర్ అనేది జరిగిపోయిందా? రెండో రాకడ పూర్తి అయిపోయిందా? చెప్పండి అందరండి. వచ్చేసాడు, కరెక్టే, పూర్తి అయిపోయిందా? దట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. అది ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. అది పూర్తి అయ్యే వరకు కమ్యూనియన్ నువ్వు చేయవలసిందే, నేను చేయవలసిందే. ఆయన వచ్చే వరకు అంటే 3 ఫోల్డ్స్ రావాలి నీ దగ్గరికి. 1 ఫోల్డ్ అయింది ఇప్పుడు. ఆమేన్. సెకండ్ ఫోల్డ్, థర్డ్ ఫోల్డ్ ఎక్కడున్నా ఇంకా జరగాలి. ఆయనలో ఉన్నదంతా క్రీస్తులో కుమ్మరించాడు, క్రీస్తులో ఉన్నదంతా నీలో కుమ్మరించాలి. ఇంకెక్కడ జరిగింది? ఇది జరుగుతూ ఉంది, ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు అది మన మార్గంలో ఉన్నాం. ఇప్పుడు మనం ప్రతి విషయం క్షుణ్ణంగా అర్థం అవ్వాలి మనకి. ప్రభురాత్రి భోజనం మానేశారు, వర్తమానంలో పాదశుద్ధి మానేశారు, బాప్తిసాలు మానేశారు. ఆయన వచ్చేసాడు కదా సార్ అంటున్నారు. 1000 ఏళ్ల పరిపాలన ఉన్నామన్నారు. ఎంత రాంగ్ స్పిరిటో చూడండి. వాక్యాన్ని సరిగా విభాగించకపోతే తప్పుడు సిద్ధాంతాల్లోకి పోతాం మనం. అందుకే పిల్లల వాక్యం అనేది పరిశుద్ధాత్మ సహాయంతో మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ మన బోధకుడై ఉన్నాడు, ఆయన్నే మనం ఆశ్రయించాలి. ఆమేన్. నిజమేనంటారండి? పరిశుద్ధాత్మ ఇప్పుడు మన మధ్యలో ఉందంటారా? చూడండి పిల్లలు, నిశ్చయముగా మనకు తెలుసు ఇప్పుడు మరలా ఆ చెట్టును తింటూ, ఆ జీవవృక్ష ఫలాలు తింటూ, అందుకే ప్రవక్త అంటాడు, ఆ 4 జీవులు, ఆ కెరూబులు ఆ రోజు ఏదైనా తోటలో ఖడ్గజ్వాలతో నిలబెట్టాడు. అవునా? ఎవరు వెళ్ళకుండా. కానీ ఇప్పుడంట ఆ 4 జీవులే మనల్ని రమ్మని పిలుస్తున్నాయంట. ఆ రోజు వెళ్ళకుండా ఆపాయి, కానీ రోజు రమ్మని పిలుస్తున్నాయి. ఎందుకు పిలుస్తున్నాయి? సాక్రిఫైసల్ వర్క్. గొర్రె పిల్ల వధించబడింది. దట్ ఈస్ ద పస్కా యొక్క పిల్లలు గమనించిన ప్రతిఫలం ఇది. పాస్ అవర్ ల్యాంబ్.
వధించబడింది కనుక ఇప్పుడు దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు దానికి. ఆమేన్. దేవుడు మన మహిమ కలుగును గాక. చెప్పండి. ఆ యొక్క ప్రధాన దూత శబ్దం కింద మృతులు లేస్తారు. దేవుని బోర కింద అమర్చత ధరించుకుంటుంది. అప్పుడు మనం మేఘాలపైన ప్రభువును కలుసుకుంటూ కొనుకోబడతాం. ఎంతమంది ఆమెన్ అంటే ఇష్టపడుతున్నారండి? త్వరగా నేను ముగించేస్తాను. చూడండి, నిశ్చయంగా ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు దేవుడు ఆ స్థలానికి ఖడ్గజ్వాల నిలబెట్టాడు. ఈ ప్లేస్ ఇట్ ఇస్ షేకెన్. అది షెకెనా గ్లోరీ. షెకెన్ అనే మాట అది ఎబ్రి వర్డ్. అది ఈ షెకెన్ అనే మాట నుంచి షెకెనా గ్లోరీ వచ్చింది. ఆ ఖడ్గజ్వాల ఏంటో కాదు కానీ షెకెనా గ్లోరీ. ఓ మనకు తెలుసు ప్రత్యక్ష గుడారం. ఓ పిల్ల దానికోసం మనకు మాట్లాడుతుంది గాడ్స్ టెబర్నికల్. అక్కడ లేదు. అక్కడ ఏదైనా తోటలో ప్రత్యక్ష గుడారం లేదు, కానీ అక్కడ షెకెనా గ్లోరీ ఉంది. అక్కడ 4 కెరూబులు ఉన్నాయి. అక్కడ సింహాసనం చుట్టూ హల్లెలూయా పరలోకంలో ఉన్నట్టు ఉంది. అక్కడ అది ఫస్ట్ ఎక్కడుంది? ఆ సింహాసనం ఫస్ట్ హెవెన్లో ఉంది. ఆమేన్. సెకండ్ ఏదేన్లో. ఆమేన్. మూడోది ప్రత్యక్ష గుడారం. నాలుగోది 4 సువార్తలు. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడుంది? 7 సంఘకాలాల్లో. ఓ దేవుని మన మహిమ కలుగును గాక. ఏంటి ఇప్పుడు? పక్షిరాజు అభిషేకం, రాప్చరింగ్ ఫైట్. ఇప్పుడు 4వ రోజు ఎగురుచున్న పక్షిరాజు. అందుకే ఈరోజు పిల్లరా నిశ్చయంగా దేవుడు ఈ యొక్క గుడారాల పండుగకు మనల్ని ఇప్పుడు నడిపిస్తున్న సమయంలో, ఈ గుడారాల పండుగ మధ్యలో ఆమేన్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా? పస్కా గొర్రె పిల్లని జ్ఞాపం చేసుకుంటున్నాం. ఓ పిల్లరా, మనము మరలా వెనుక ఏదేనులోకి వెళ్ళడానికి మనకు కావాల్సింది బాడీ చేంజ్. మన బాడీ చేంజ్ అవ్వాలి. మన డ్వెల్లింగ్ ప్లేస్ మార్చబడాలి. అప్పుడే మనం వెనకకు వెళ్తాం. అది జరగాలంటే మన కోసం అక్కడ ఓ గొర్రె పిల్ల వధించబడింది. దాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. ఇప్పుడు మన బాడీ చేంజ్ కాదు. ఇప్పుడు ముందు ఒకసారి వెనక్కి తిరిగి చూసి పస్కాని జ్ఞాపం చేసుకుంటున్నాం. మనం ఎక్కడ మనకు కృప దొరికింది, ఎక్కడ ఈ మార్గాన్ని తెరిచాడు దేవుడు, ఎక్కడ మన శరీరం మారబోతుంది, వీటన్నిటికీ కారణం ఏంటి? దేవుని మన మహిమ కలుగును గాక. అందుకే పిల్లలు నిశ్చయముగా దేవుడు ఆ గొర్రె పిల్లను తినడానికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? మేడగదిలో షెకెనా గ్లోరీ దిగొచ్చిందా? ప్రత్యక్ష గుడారంలో దిగొచ్చిందా? ఓ ఇప్పుడు మరలా మన మధ్యలో దిగొచ్చిందా? ఇక్కడ ఏదో ఫిజికల్గా తినడం లేదు. ఆమేన్. సింబల్ ఫామ్. అది జీవవృక్ష ఫలాలంటే సింబల్ అంతే. ఫిజికల్గా ఏ ఫలాలు తినడం కాదు అది. ఆమేన్. ఓ బిడ్డ నిశ్చయముగా బైబిల్లో వాటరు బాప్తిస్మం సింబల్. ఫీట్ వాష్ ఏంటి? సింబల్. సింబలేనా? ఆది కాండం బైబిల్ అంతా గుర్తుల గ్రంథమేనా? ఫీట్ వాష్ ఏంటండి? పాదాలు కడగటం సింబల్. ఎవరైనా మురుగుతో వస్తారేంటి? మురుగు వాళ్ళు వేసుకుని ఇక్కడ అందు మురికి చేసుకుని వచ్చి కడగని అంటారా? మనం పాదాలు కడుక్కుని వస్తాం ఇక్కడికి. కొంతమంది షూ వేసుకొస్తారు ఇంటికాడ ఫ్రెష్ అయ్యి సాక్స్లు వేసుకుని వాళ్ళకి ఏం దుమ్ము ఉంటుంది? వాళ్ళకి ఏం ధూళి ఉంటుందా? మరేంటి కడగడం? సింబల్ అది. బాప్తిస్మం ఏంటి? వాటర్ బాప్తిస్మం సింబల్ అది. ఇక్కడ రొట్టె ద్రాక్ష రసం ఏంటి? సింబల్. అక్కడ జీవవృక్ష ఫలం అంటే ఏంటి? సింబల్. ఇప్పుడే గొడ్డల చెట్లు వేరుందంటే ఏంటి? సింబల్. బైబిల్ అంతా ఏంటి? సింబల్ ఫామ్. గుర్తుల రూపంలో రాయబడింది. దాని యొక్క మీనింగ్ ఏంటి అసలు? దేవుని మన మహిమ కలుగును గాక. ఓ ఆ ప్రత్యక్షత మనం పొందుకోవాలి. ఆ పాదాలు కడగడంలో ఉన్న మీనింగ్ ఏంటి అసలు? ఆ బాప్తిస్మంలో ఉన్న రెవల్యూషన్ ఏంటి అసలు? ఉందా? బాప్తిస్మంలో రెవల్యూషన్ ఉందా? ప్రభురాత్రిలో రెవల్యూషన్ ఉందా? పాదాలు కడగడం కూడా రెవల్యూషనేనా? జీవవృక్ష ఫలాలు కూడా రెవల్యూషనేనా? బైబిల్ అంతా ప్రత్యక్షతేనా? ఎస్, దిస్ ఈస్ ద రెవల్యూషన్. అందుకే రెవల్యూషన్ లేకుండా బాప్తిసం పొందకూడదు. రెవల్యూషన్ లేకుండా ప్రభురాత్రి తీసుకోకూడదు. రెవల్యూషన్ లేకుండా పాదాలు కడగకూడదు. ప్రత్యక్షత లేకుండా నువ్వు ఇందులో పాల్పంచుకోకూడదు. ప్రతిదానికి ఏముండాలి? నీకు బయలుపాటు ఉండాలి. నువ్వేం చేస్తున్నావో, ఎందులో ప్రియులను పాలుభాగస్తురాలు అవుతున్నావో, ఏం చేస్తున్నావు నీకు అర్థం అవ్వాలి. బయలుపాటు ఉండాలి. ఆమేన్. వాళ్ళు అంతకుముందు శిష్యులు అందరూ ఎవరు గొప్పవాడని కొట్టుకుంటున్నారు. నేను గొప్పవాడు అనుకుంటున్నారు. అప్పుడు అన్నాడు, కంగారు పడకండి, కూర్చోబడ్డాడు అందరు. నేను ఏం చేస్తున్నాడు? పాదాలు కడగడం మొదలెట్టాడు. బోధకుడును ప్రభువుని నేనే మీ పాదాలు కడుగుతున్న మీరు ఒకరి పాదాలు ఒకడు అంటే ఎందుకు చెప్పాడు? అది ఈయన ఎవడు గొప్పడా, ఈయన పెద్దోడు, ఆయన గొప్పోడు, ఈయన సీనియర్, ఈయన అది, ఈయన ఆయన. మీరు అలా వద్దు.
అందరం ఎవరికల్లా ఒకరు ఎదుట ఒకరు తగ్గించుకోవాలి. ఇక్కడ ఎవరు గొప్ప లేరు. నేను అసలు గొప్పవాడిని, కానీ నేనే తగ్గించుకుంటున్నాను చూడండి అని మాదిరి చూపాడు ఆయన. అందుకని మురుగు పాదాలు వేసుకొచ్చి కడగండి ఎవరు కూర్చోరు. ఇక్కడ సింబల్ అది, తగ్గించుకోవడానికి సింబల్ అది. ఇక్కడ ఎవరు గొప్ప లేరు. ఇక్కడ మనందరం సమానమే. ఇక్కడ తను తగ్గించుకున్నాడు, హెచ్చరించబడతాడు. ఇట్స్ ఎ రెవల్యూషన్. నువ్వు చేసేది ఎలా చేయాలి? ఇప్పుడు ఆచారం కాదండి ఇది. టకడమంట సొమ్ముని తుడిచేసి అయిపోతుంది, అది కాదు. బయలుపాటు. నువ్వెన్నడు ఇంకొకరి మీద హెచ్చించుకోవద్దు. ఒకరికంటే నేను గొప్పవాడిని అనుకోవద్దు. ఒక వ్యక్తి కంటే నేను గొప్పదాన్ని అనుకోవద్దు. వీళ్ళకంటే మా కులం పెద్దది అనుకోవద్దు అసలు. అర్థమందండి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నిత్యత్వం నుంచి వచ్చావు. నీ లోపల మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? నిత్యత్వం నుంచి వచ్చాడు. అది ఎవరిలోంచి వచ్చింది? మరి దానికి క్యాస్ట్ ఏంటి? దానికి క్యాస్ట్ ఏంటి? అసలు దానికి లేదు. దీనికి ఎందుకు? ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? అసలు దానికి క్యాస్ట్ ఉందా? మరి దీనికి ఎందుకు? ఎప్పుడొకప్పుడు పెట్టిలో పెట్టేస్తారు దీన్ని. ఎంతమందికి ఉంది బయలుపాటు? ప్రతిదీ బయలుపాటు ఉండాలి నీకు. ప్రతిదీ ప్రత్యక్షత ఉండాలి నీకు. ఆమేన్. ఎంతమందికి ఉంది? లేదు సరే, లోకంలో నుంచి చెప్పి కొంచెం ఇలా పోనండి సార్ అంటారా? మరేంటి కొంచెం అడ్జస్ట్ అవ్వండి సార్ అంటారు. నేను అడ్జస్ట్ అవుతాను, నాకేంటి ప్రాబ్లం? ఆయనకి మీరు చూసుకోండి. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఓన్లీ చెప్పడం వరకే. ఇక్కడ కావలి వాళ్ళం అంతే, మేము హెచ్చరిక చేయడం అంతే. కానీ ఆ తర్వాత నెరవేరుస్తావా లేదనేది నువ్వు దేవుడు చూసుకోండి. నీకు దేవుడికి సంబంధించిన విషయం అది. దట్ ఇస్ నాట్ మై బిజినెస్. అంతేనండి. వాళ్ళని వార్నింగ్, హెచ్చరించడమే. ఇది కరెక్ట్ కాదని, ఇది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పడమే అంతే. ఆమేన్. అందుకే ప్రియమైన దేవుని నిశ్చయముగా ఈ ప్రభురాత్రి భోజనం కూడా సింబల్. ఆమేన్. ఓ నిశ్చయంగా నువ్వు ఆయన గుర్తించాలి, ఆయనతో గుర్తించబడాలి. బాప్తిస్మములో ఆయనతో గుర్తించబడాలి. ప్రభురాత్రి భోజనం ఆయనతో గుర్తించబడాలి. పాదాలు కడుగుతున్నప్పుడు కూడా ఆయనతో గుర్తించబడాలి. ఇట్స్ ఎ రెవల్యూషన్. ఎంతమంది గుర్తించబడతారు? దేవుడు మన మహిమ కలుగును కాక. అందుకే ప్రియమైన దేవుని కమ్యూనియన్లో ప్రవక్త ఏం చెప్పాడు? నీటి బాప్తిస్మం, ప్రభురాత్రి భోజనం, పాదాలు కడగటం, 3 కూడా ఏంటి చెప్పండి? 3 దేవుడు సంఘానికి ఇచ్చిన 3 ఆజ్ఞలు అన్నాడు. 3 సింబలే. కానీ బాప్తిస్మంలో నువ్వు ఆయనతో గుర్తించబడాలి. ఆయనతో పాటు నువ్వు సిలువ వేయబడ్డావు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రభురాత్రి భోజనంలో ఆయనతో పాటు నువ్వు గుర్తించబడాలి. ఆమేన్. పాదాలు కడగడంలో కూడా ఆయనతో పాటు నువ్వు గుర్తించబడాలి. ఇవన్నీ కూడా ఆయన చేశాడు నీ కొరకు. ముందు నువ్వు ఆ బయలుపాటు పొందుకుని రావాలి. ఓ నీ స్థానం ఆయన తీసుకున్నాడు. ఆయన స్థానం మనకిచ్చాడు ఆయన. ఈ డైయింగ్ ఫర్ యూ నీ కోసం మరణించాడు ఆయన. ఆమేన్. ఆ జీవాన్ని నువ్వు అంగీకరించాలి. ఎంతమంది అంగీకరిస్తున్నారు? గొర్రెపిల్ల జీవాన్ని ఎంతమంది అంగీకరిస్తున్నారు? సాక్రిఫైసల్ వర్క్ యొక్క విలువ మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైందండి? ఓ నిజంగా అప్పుడు మనం ఏదైనాకి వెళ్ళడానికి గొప్ప కృప దొరికిందా? మళ్ళా మన శరీరం మారడానికి దొరికిందా? ఓ ఇప్పుడు మరలా దేవునితో సహవాసానికి అవకాశం దొరికిందా? ఓ ఈ రోజు అన్నిటికీ కారణం పస్కాయేనా? జీవవృక్ష ఫలాలు తినడానికి కారణం పస్కాయేనా? ఈ శరీరం మారడానికి కారణం పస్కాయేనా? వీటన్నిటికీ ర్యాప్చర్ కారణం పస్కాయేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమంది ఆ జీవాన్ని అంగీకరిస్తున్నారు? నిజంగా గొర్రెపిల్ల జీవాన్ని అంగీకరిస్తున్నారా? ఆ బలి అర్పణ, ఆ సాక్రిఫైస్ని మీరు ఒప్పుకున్నారా? ఎలా ఒప్పుకున్నారు? ఇప్పుడు ఆ గొర్రెపిల్ల చనిపోవడం ద్వారా, నేను చెప్పేది నిజమైన గొర్రెపిల్ల, తగ్గించు, నిజమైన గొర్రెపిల్ల డౌన్ చేయి. ఆ గొర్రెపిల్ల చనిపోవడం ద్వారా, ఆమెనంటారా? ఆ గొర్రెపిల్ల చనిపోవడం ద్వారా జీవం నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే పస్కా నువ్వు అంగీకరించినట్టు. ఎంతమంది అంగీకరించారు ఆ విధంగా? మరలా చెప్తున్నాను, జాగ్రత్తనండి. పాత నిబంధనలో ఓల్డ్ టెస్ట్మెంట్ నేచురల్ ల్యాంబ్, అది దాంట్లో లైఫ్ ఉండదు. ఆ జీవం ఆరాధకుడి మీద తిరిగి రాదు. కానీ కొత్త నిబంధనలో దేవుని గొర్రెపిల్ల ఈయన బలి అర్పించబడడం ద్వారా ఆయనలో ఉన్న జీవం
నీ మీదకి వస్తుంది, మన మీదకి వస్తుంది. అలా ఆ జీవాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావా? అదే పస్కాను అంగీకరించడం అంటే. అలా కాకుండా ఏదో నా పాపాలు క్షమించాడు, నా స్థానం తీసుకున్నాడని ఇంకా ఆయన జీవం మాత్రం నాకు వద్దంటే నువ్వు అంగీకరించినట్టు కాదు. నీకు అర్థమవుతుందని చెప్పేదండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ జీవాన్ని అంగీకరించడమే పెంతెకోస్తు పండుగ. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఆయన నీ పాపాల కొరకు వెల చెల్లించడం ఏంటి? పస్కా పండుగ. ఆమేన్. ఆ పస్కా గొర్రెపిల్ల జీవం నీలోకి రావడం ఏంటి? పెంతెకోస్తు పండుగ. దట్ ఈస్ ఎర్నెస్ట్, భయానా, అడ్వాన్స్. ఆమేన్. ఓ ప్రియమైన దేవుని గమనించండి. ఇప్పుడు ఆ యొక్క గుడారాల పండుగలో ఏం జరగబోతుంది? మన శరీరం మారబోతుంది. అంచేత చూసారు ఒకదాంతో ఒకటి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో. అదే బలి అర్పణ అంగీకరించడం అంటే. నేను సిలువను నమ్ముతాను, ఓకే, ఆయన డెత్ ద్వారా, భూస్థాపన ద్వారా, తిరిగి లేచిన ద్వారా ఆ జీవం ఇప్పుడు మన మధ్యలో దిగొచ్చింది. అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అదే పరిశుద్ధాత్మ ఉంది. ఆమేన్. నీ హోన్ లైఫ్ నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు పస్కాను అంగీకరించినట్టు కాదు. నీ సొంత జీవితం కాదు, ఇప్పుడు గొర్రెపిల్ల జీవితాన్ని అంగీకరించాలి. ల్యాంబ్స్ లైఫ్ నువ్వు కోరుకోవాలి. నువ్వు సొంత జీవితం జీవితం సేపు నువ్వు ఎంత మాత్రం కూడా ప్రియమైన దేవునిలో గమనించండి, నువ్వు ఆ సాక్రిఫైస్ అంగీకరించలేదు. ఆ సాక్రిఫైసల్ వర్క్కి నీకు సంబంధం లేదు. దాని వాల్యూ నీకు అర్థం కాలేదు. అందుకే పిల్లరా, ఇప్పుడు నీ నాట్ యువర్ హోన్ లైఫ్, ఆయన జీవాన్ని జీవించాలి. ఆ జీవం సిలువలో మనకి ఇవ్వబడింది. డెత్ ఈస్ ద పెనాల్టీ ఫర్ ద సిన్. పాపం యొక్క వెలే మరణమై ఉంది. ఆయన పాపం లేనివాడు మన కొరకు పాపిగా మారాడు. అది అద్భుతమైన కృప. ఎవరు అక్కడ నిలబడలేరు. ఓ పిల్లలు, యేసుక్రీస్తు మన తీర్పులు తీసుకున్నారు. మన జడ్జ్మెంట్ ఆయనపై వేసుకున్నాడు ఆయన. ఆమేన్. ఎందుకంటే పిల్లలు నిశ్చయముగా ఆ జీవాన్ని నీకివ్వాలని. అవి మనవి కాదవి. విశ్వాసం, సద్గుణం, జ్ఞానం, ఆశ, అనుగ్రహం, సహనం, దైవభక్తి, సహోదర ప్రేమ ఉందే, అవన్నీ దేవుని యొక్క గుణ లక్షణాలు. ఇప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. నీలోనికి రానివ్వాలి దాన్ని. ఆ జీవితం జీవించాలి. నువ్వు నీ ఉద్దేశాలు, నీ అభిప్రాయాలు కాదు, పక్కన పెట్టు. ఆయన నిన్ను కొన్నాడు. ఓ నువ్వు నీ యజమాని ఆయనే, ఇక నీ ఇష్టం కాదు, ఆయన సొత్తు. నువ్వు విలువ పెట్టి కొన్నారు మనల్ని. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేదండి? అందుకే చెప్పాలి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ ప్రభువా నన్ను నడిపించు. ఓ దేవా నన్ను మీకు సమర్పిస్తున్నాను. ఓ దేవా నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగును గాక. ఎంతమంది అలా సమర్పించుకుంటున్నారు? నిజంగా 100% హృదయపూర్వకంగా నీ చిత్తమే జరుగును గాక. అది వెలంతైనా సరే, ఏది పోగొట్టుకోవాల్సి వచ్చినా సరే, ఏది వదులుకోవాల్సి వచ్చినా సరే, నీ చిత్తమే జరుగును గాక. హృదయంలో చెప్పగలరా? నాట్ ఎమోషనల్ వర్డ్స్. ఉద్రేకంతో పలకొద్దు, రెవల్యూషన్తో పలకగలరా? ఓ ప్రభువా, నేను నా ఇష్టం కాదు, నేను నా సొత్తు కాదు, నువ్వు నన్ను వెలపెట్టుకున్నావు, నేను నీ సొత్తునై ఉన్నాను. నా మార్గం కాదు, నా మోటివ్ అండ్ ఆబ్జెక్టివ్ కాదు, నా ఇష్టాలు కాదు, నీ చిత్తమే జరుగును గాక. ఎస్, ఎంతమంది సమర్పించుకుంటారండి? నిజమేనా? చెప్పారా అందరూ హృదయపూర్వకంగానే? ఆలోచించుకుని చెప్తారా? ఆలోచించుకుంటా చెప్పేస్తున్నారా? ఎంతమంది ఆలోచించుకున్నారు ఇక్కడ? మీ జీవితం జీవిస్తారా, ఆయన జీవితం జీవిస్తారా? 7 సద్గుణాలు ఎవరయ్యి? అది ఆయన జీవితం. జీవిస్తారా మీరు? ఆ గుణ లక్షణాలు జీవిస్తారా? ఆ లైఫ్ కావాలి, యాక్సెప్ట్ చేస్తావా ఈ రాత్రి? అందుకే పిల్లలు గమనించండి, ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వాళ్ళు దేవుని కుమారులై ఉన్నారు. ఆమేన్. నువ్వు పిలువబడింది ఎందుకు వస్తాం? నీ తండ్రి, తల్లి, పాస్టర్ అది కాదు, గాడ్స్ పర్పస్. నిజమేనా? దేవుని యొక్క ఉద్దేశం కొరకు పిలువబడ్డావు నువ్వు. ఆమేన్.
దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇలాంటి సంబంధం అక్కడ లేకపోతే నీకు కమ్యూనియన్ లేదు. ఈరోజు దేవుని పిల్లలే పూర్తిగా సబ్మిట్ చేసుకుంటారు, పూర్తిగా విధేయతలోకి వస్తారు. ఆమేన్. ఫుల్గా సరెండర్ అవుతారు. ఆ లైఫ్ కావాలని ఆ లైఫ్లోకి యాక్సెప్ట్ చేస్తారు, వస్తారు అందులోకి. నాకు ఆ గొర్రె పిల్ల జీవం కావాలి. వెరీ వాల్యుబుల్ లైఫ్ అది. ఈ ప్రపంచంలో చాలా ప్రశస్తమైన జీవం అది. ఎంతమంది ఆ జీవాన్ని కోరుకుంటా ఉన్నారు ఇక్కడ? గొర్రె పిల్లని అంగీకరించడం, పస్కాను అంగీకరించడం అంటే అంత ఈజీ కాదండి. ఆ గొర్రె పిల్ల సిలువేయబడుతున్నప్పుడు అందులోంచి జీవం బయటకు వచ్చింది. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అది నీ జీవితం కాదు, అది ఆయన జీవితం. అది జోయి గాడ్, దేవుని యొక్క సొంత జీవం అది. అన్ని విడిచిపెట్టుకుని దేవుని సమర్పించుకోవాలి. అబ్రహాం అన్నిటిని విడిచిపెట్టాడు, రూత్ అన్నిటిని విడిచిపెట్టింది. వాళ్ళు వెంబడించారు. పౌలు అన్నాడు, నేను క్రీస్తు నిమిత్తం సమస్తము పెంటగించుకుంటున్నానని. దేవుణ్ణి వెంబడించడం ఈజీ కాదండి. ధనవంతుడు వచ్చాడు, సమస్తం విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు. మొఖం చిన్నపుచ్చుకుని పోయాడు. మనకు తెలిసిపోయారా? అందుకే తప్పనిసరిగా మన యొక్క జీవితంలో అన్ని విడిచిపెట్టుకుందామా? పూర్తిగా మొత్తం క్యాస్ట్ కూడా అందరూని. నేను ఈ రోజు నుంచి వదిలేస్తున్నాను. వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఇంతకింత వదిలేసిన వాళ్ళు వదిలేండి, మీరు అలా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఇంకా వదలని వాళ్ళు ఈ రాత్రి పస్కా గొర్రె పిల్లని జ్ఞాపం చేసుకుంటూ, ఆ సాక్రిఫైసల్ వర్క్ జ్ఞాపం చేసుకుంటూ, ఆ సాక్రిఫైస్ యొక్క వాల్యూ జ్ఞాపం చేసుకుంటూ ఈ రాత్రి చెప్పగలరా? క్రీస్తు జీవితం కొరకు సమస్తము పెంటగించుకున్నా నేను. ఎంతమంది చెప్తారు? ఇప్పుడు చెప్తామండి ఉద్రేకంగా, కానీ మ్యారేజ్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం కవర్ చేయాలండి. మరి అంతేనంటారా? ఎంతమంది పరలోకం వెళ్ళాలనుకుంటున్నారు? ఇంక మీ జీవితం జీవించొద్దు ఇంకా. నో సార్. అబ్రహాం పూర్తిగా సెపరేట్ అయిపోయాడు. నువ్వు అబ్రహాం కుమారుడు అయితే పూర్తిగా సెపరేట్ అయిపోతావు. మా ఊళ్ళు ఆ ఊళ్ళకి ఏముండదు, ఆ ఊళ్ళు వచ్చే సెపరేట్ అయిపోమంటున్నాడు. నీకు అర్థం కావట్లేదు వర్తమానం అసలు. అందుకే నువ్వు అలాగంటావనే ముందే సెపరేట్ అయిపోతుంది. నీ బంధువుల యొద్ద నుంచి, నీ తల్లిదండ్రుల, నీ కుటుంబంలో నుంచి వేరైపో. నేను వేరు అవ్వలేనండి. మరి మళ్ళీ రావాలి కదండి కార్యక్రమానికి. వాళ్ళు లేకపోతే ఎలాగండి మరి? మరి శరీర మార్పాలు ఇస్తారు నీకు. గొర్రెపిల్ల సాక్రిఫైస్ అన్నీ చేశారు నీ కోసం వాళ్ళు. మరి అన్నీ ఎర్నెస్ట్ వాళ్ళు ఇస్తారు, రేపు బాడీ చేంజ్ వాళ్ళు ఇస్తారు, ర్యాప్స్ వాళ్ళు ఇస్తారు, కొత్త ఆకాశం కొత్త బొమ్మలు ఇస్తారు, మిలినియం ఇస్తారు. ఇస్తారా? మరి ఏమి ఇస్తారు వాళ్ళు? ఏమి ఇవ్వరు, అసలు ఏమి ఇవ్వరు. నువ్వు అనవసరంగా భ్రమపడుతున్నావు. దేవుడు నీ కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాను. సమస్తము పెంటగించుకుని క్రీస్తు నిమిత్తం నేను జీవించేది నేను కాదు, క్రీస్తు జీవించాలని చెప్పాడు ఆయన. ఆమేన్. రాజకీయాలు విడిచిపెట్టేస్తారా? ఎంతమంది విడిచిపెడతారు? ఏం నెంబర్లైనా ఇచ్చారండి మనకి? చెప్పండి, ఎవరైనా ఉన్నారు అందులో? సీక్రెట్లుగా ఉంటారు కొంతమంది. ఆటల కోసం ఎదురు చూసే వాళ్ళు ఆటల కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే ఎవరి ఆశలు ఎలా ఉన్నాయో ఎవరు తెలుస్తుంది. వదిలిపెడతారా సమస్తం? క్రీస్తు జీవితం జీవిస్తారా? ఎంతమంది జీవిస్తారు ఇక్కడ? దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకే ప్రియమైన దేవుడు గమనించండి, మన సొంత జీవితం కాదు జీవించడానికి గొర్రెపిల్ల చనిపోయింది. ఆయన జీవితం నువ్వు జీవించాలని. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకే ప్రియమైన దేవుడు గమనించండి, నిశ్చయముగా దేవుడు ఈరోజు సమస్తమును ఆయన మనకు బయలుపరుస్తా ఉన్నాడు. ఆయన నీ సొంత జీవితాన్ని ఎంత మాత్రం కూడా నువ్వు జీవించొద్దు. ఆమేన్. అందుకే పిల్లలు బైబిల్లో మనం చూస్తాం. ఆమేన్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? మనం నిశ్చయంగా మనము ఏదైనా తోటకు వెళ్తున్నాం, మరలా ఆ గొప్ప థియోఫనీకి వెళ్తున్నాం. ఆమేన్. చూడండి పిల్లరా, ఎందుకంటే మనందరూ తెలుసు దేవుడు గొప్ప కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తున్నాడు. ఆయన ఇప్పుడు గొర్రెపిల్ల వివాహం జరగబోతుంది. ఆమేన్. నువ్వు ఒక వధువును ఆయన ఎన్నుకుని ఉన్నాడు ఆయన. ఆమేన్. అందుకే పిల్లలు నిశ్చయముగా ఈరోజు మనం చూస్తాం అబ్రహాం జీవితంలో. చూడండి ఇంప్రెషన్ ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు మన జీవితంలో పొందుకోకుండానే పొందేసుకున్నామని కంగారు పడిపోతుంటాం. ఏమి పొందుకోకుండానే పొందేసుకున్నాం. ఎంతమంది పొందుకున్నారు పరిశుద్ధాత్మని?
నిజంగా పొందుకున్నారా? ఇస్మాయిల్ని పొందుకుని ఏమన్నాడు తెలుసా అబ్రాహాము? ఇదిగో నా కుమారుని ఇస్తానాడు కదా, ఇదిగో అన్నాడు. శారా మోటు కూడా అదే. శారా ఉద్దేశం ఏంటి చెప్పండి? నీకు వారసుని ఇస్తాను కదా దేవుడు, ఇదే సాక్ష్యం. అందరూ చెప్తున్నాడు, ఇదిగో ఇచ్చేడు దేవుడు. దేవుడు అన్నాడు అది నీ కుమారుడు కాదు, అది నీ కుమారుడు కాదు. కొన్నిసార్లు ఇంప్రెస్ అయిపోతాం మనం, ఏదో పొందుకుని అదే నిజం అనుకుంటాం మనం. ఆమెనంటారా? నిజమా కాదు చెప్పండి. ఒక బాలుడు ఉన్నాడు, ఒక యవనస్తుడు ఉన్నాడు, ఒక యవనస్తురాలు ఎన్నుకుంటాడు. నువ్వు నా భార్య అంటాడు, అంతే. నా భార్య నా భర్త అంటదంటే ఇవిడి. నిజమేనా? అర్థమవుతుందని చెప్పేది. నువ్వేదో పొందుకుని దేవుడి మందాన్ని పొందుకొని ఆమెనంటారండి, నువ్వు ఎంత మాత్రం కూడా రాంగ్ స్టెప్ వేయొద్దు, సాక్ష్యం ఇవ్వద్దు నువ్వు. ఆమేన్. దేవుడు ప్రియమైన దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఆలస్యమైన చేస్తాడు. ఆయన నిరీక్షణతో ఉండు. ఎంతమంది ఆమెనంట ఇష్టపడుతున్నారు? ఏదో పొందేసుకుని ఏదో ప్రజలు మెప్పించడానికి, ఏదో ప్రజలు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయొద్దు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ప్రియమైన దేవుడు అబ్రాహాము కూడా అలాగే పొరపాటు చేశాడు. ఇదే నా కుమారుడు, ఇదే ఇస్సాకని ఇస్మాయిల్ అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఇస్మాయిల్ గురించి. కానీ దేవుడు అన్నాడు, ఇస్మాయిల్ నీ కుమారుడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడండి. చప్పలు కొడతారు అందరూ కూడా సోదరులారా. ఆమేన్. పిల్లలు గమనించండి, నిశ్చయముగా అది చెప్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇతను నీ కుమారుడు కాదు. దట్ ఈస్ వైల్డ్ మ్యాన్. అది అడవి గాడిదా. నువ్వు ఎన్నుకుని నా భర్త నా భార్య అని చెప్పు. దేవుడు అంటాడు, నువ్వు ఎన్నుకున్నది అడవి గాడిదని, అడవి మనిషిని ఎన్నుకున్నావు నువ్వు. ఆమేన్. బిడ్డల గాడిదని, అడవి గాడిదని ఎన్నుకున్నావు నువ్వు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? వాగ్దాన కుమారుడు వేరు. ఆమేన్. వైల్డ్ వైఫ్, వైల్డ్ హస్బెండ్. సంబడి ఎవరో చెప్తారు, ఈ అమ్మాయికి ఈ అబ్బాయి బాగుంటాడని, లేదా ఈ అబ్బాయికి అమ్మాయి బాగుంటాడు, ఎవరో చెప్తారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీకు అర్థమవుతుందని చెప్పేదండి. పిల్లలు గమనించండి, నిశ్చయముగా ఆ అమ్మాయి బాగుంటుంది, ఈ అమ్మాయి బాగుంటుంది, అది కాదు. దేవాని చిత్తం ఏంటి? నో ప్రేయర్, నో గాడ్ విల్. ఏ ప్రార్థన ఉండదు, ఏం అడగరు. అర్థమవుతుందని చెప్పేదండి. తర్వాత చేసుకున్నాక అర్థమవుతుంది, నేను ఒక అడుగు గాడిదని చేసుకున్నాను, ఈ లిఫ్ట్కి ఏంటి, ఈ ఫ్యాషన్లు ఏంటి చాలా ఉన్నాయి ఇవిడికి, అయ్యి బాబోయ్ చచ్చిపోతున్నాను నేను. అప్పుడు అర్థమవుతుంది, చాలా కోరికలు ఉన్నాయి, చాలా ఫ్యాషన్లు ఉన్నాయి. టాలీవుడ్ అంతా మా ఇంట్లో ఉంటుంది. కానించి మొత్తం మీద పెద్ద అడవి గాడిదని చేసుకున్నాను నేను. ఆ తర్వాత ఆవిడికి అర్థమవుతుంది, నేను ఒక అడవి గాడిదని చేసుకున్నాను, ఇలాంటి వాడు అనుకోలేదు. ఆమెనంటారా? అందుకే ప్రియమైన గమనించండి, ఎవరో చెప్పిన దానిపైన, దానిపైన ఏదేదో ఉద్రేకాలపైన, అభిప్రాయాలపైన వద్దు. దేవుని అందు నుంచి సరైన ప్రత్యక్షత పొందుకోవాలి. అందుకే దేవా నీ చిత్తమే జరుగును గాక, నీ చిత్తమే జరిగించయ్యా, నీ చిత్తమే కావాలి, నీ లైఫే కావాలి నాకు. ఐ వాంట్ జీసస్ లైఫ్, ఐ వాంట్ లామ్స్ లైఫ్. ఎంతమంది కోరుకుంటున్నారు అలాగే? ఆమేన్. అందుకే పిల్లలు గమనించండి, నిశ్చయంగా మనందరూ తెలుసు, దేవుడు చెప్తాడు ఆమె నీ భార్య కాదు, ఆమె నీ భర్త కాదని. ఆమె నీ కుమారుడు, అతడు నీ కుమారుడు కాదు. నువ్వు అనుకున్నావు అంతే, అతను వాగ్దాన కుమారుడు కానే కాదు. ఆమేన్. దేవుడు ఖచ్చితంగా ఆయన చిత్తం కొరకు ఎదురు చూసే వాళ్ళు కావాలి. ఆమేన్. పిల్లలు ఎంతమంది ఆమెన్ అంటే ఇష్టపడుతున్నారు? ఇప్పుడు గుడారాల పండుగలో పస్కాని జ్ఞాపం చేసుకోవాలి మనం. పస్కా అనేది గుడారాల పండుగ పునాది. పిల్లలు ఎనీవేస్ డైయింగ్, అక్కడ ఆయన చనిపోయినప్పుడు. ఆమేన్. నిశ్చయముగా మనకు తెలుసు పిల్లరా, మనకేం చూపిస్తుంది? అది ఏదేని చూపిస్తూ ఉంది, మరలా పునాదిని చూపిస్తూ ఉంది. కమ్ బ్యాక్ టు, మళ్ళీ తిరిగి రండి ఆ స్థలానికి. ఎంతమంది రావాలని ఆశపడుతున్నారు? ఏంటి ఆ స్థలం? కమ్యూనియన్, ఫెలోషిప్. అందుకే ప్రవక్తన్నాడు వర్తమానంలో, ఈరోజు యేసుక్రీస్తు రక్తం మనల్ని పాపం చేయకముందు ఏదైనా తోటలో ఆదాం ఎలా ఉన్నాడో అలా చేసిందన్నాడు. ఎంతమంది నమ్ముతారండి? అది నమ్ముతారా మీరు అందరూ కూడా? యేసుక్రీస్తు రక్తం మనల్ని ఏం చేసింది? ఇప్పుడు
పాపము చేయకముందు ఏదేనులో ఆదాము ఏ స్థానంలో ఉన్నాడో, ఏ కమ్యూనియన్తో ఉన్నాడో దేవునితో, ఏ ఫెలోషిప్తో ఉన్నాడో దేవుడితో, ఏ రిలేషన్తో ఉన్నాడో దేవుడితో, ఆ స్థితిలోకి తీసుకొస్తుంది అన్నాడు ఆయన. పస్కా పండుగ ఒక పునాది. ఈ యొక్క గుడారాల పండుగలో మనం దాన్ని జ్ఞాపం చేసుకోవాలి. అందుకే ఇప్పుడు గుడారాల పండుగ, పస్కా పండుగ కలిసి వచ్చాయి. ఎంతమంది ఆమెను చెప్పడానికి ఇష్టపడుతున్నారు? నిజమేనంటారా? పస్కా గొర్రె పిల్ల ద్వారా ఏం జరిగింది మనకి? ఆమేన్. ఓ పిల్లలు, ఖచ్చితంగా ఆ గొర్రె పిల్ల ఏం చేస్తుంది మనకి? ప్రతిసారి వెనక్కి చూపిస్తుంది. కమ్ టు ద ఫెలోషిప్, కమ్ టు ద ఫెలోషిప్, కమ్ టు ద ఫెలోషిప్. సహవాసానికి రా, సహవాసానికి రా. గొర్రె పిల్ల నీకు వెనక్కి చూపిస్తుంది. ఎంతమంది వెనక్కి చూస్తున్నారు? ఏదేం తోట సాయంకాలం మంది దిగొచ్చాడా? సహవాసం చేసేవాడా దేవుడు? అందుకే ప్రియమైన దేవుని గమనించండి, నిశ్చయముగా గుడారాల పండుగ మధ్యలో ప్రభు ఆర్భాటంతో, ప్రధాన శబ్దంతో దేవుని బోరతో దిగొచ్చాడా? మనం ఎలా మార్పు చెందాలో ఆ విశ్వాసం మనకు ఇవ్వబడిందా? ఆ దేవుని బోర, కడబోర మోగ్గానే మనం మార్పు చెందుతామా? లార్డ్ హస్ డిసెండెడ్. ఆమేన్. కానీ ఈరోజు మనము ఆ గొర్రె పిల్లను చూడాలి. ఇప్పుడు మనం అది లేకుండా ఇవన్నీ పొందుకోలేము. మనం 7వ యుగంలో ఉన్నాం. ఎంతమంది ఆమేన్ అంటే ఇష్టపడుతున్నారు? ఖచ్చితంగా పునాది వద్దకు నువ్వు రావాలి. ఖచ్చితంగా గొర్రె పిల్లని జ్ఞాపం చేసుకోవాలి. ఆమేన్. ఓ పిల్లలు, ఎన్ని ప్రభు వచ్చినా స్టిల్ వీఆర్ లుకింగ్ బ్యాక్. వెనక్కి చూస్తున్నాం మనం ఆ పస్కా వైపు. ఓ పిల్లలు, నిశ్చయముగా ఆ స్థానానికి మనం రావాలి. ఎందుకంటే అక్కడే మన పాదాల కిందకు అన్నీ వచ్చాయి. అక్కడే మరలా సహవాసం తిరిగి వచ్చింది. అక్కడే దేవుడు మానవుడు మరలా కలుసుకుంటారు. అక్కడే ఫెలోషిప్ పునరుద్ధరించబడింది. అక్కడే కమ్యూనియన్ పునరుద్ధరించబడింది. ఆ గొర్రె పిల్ల రక్తం కిందే అన్ని పునరుద్ధరించబడ్డాయి. ప్రతి దయ్యం అక్కడే ఓడిపోయింది. ప్రతి రోగం అక్కడే పరిష్కరించబడింది. ప్రతి పాపం అక్కడే పరిష్కరించబడింది. వ్యాధి యొక్క వెన్నెముక విరిగిపోయింది. పాపానికి పూర్తి పరిష్కారం దొరికేసింది. అక్కడ సాతాను యొక్క తల చెదగొట్టబడింది. నువ్వు కలవరం చేస్తున్నప్పుడు నీకు అన్ని గుర్తుకు రావాలి. సాతాను తల చెదగొట్టబడింది. ఇక్కడ దానికి పవర్ లేదు. ఇక్కడ ప్రతి పాపం జయించబడింది. అక్కడ కలవరం పస్కాను గుర్తు చేసుకున్నప్పుడు నీకు గుర్తు రావాలి. బోయాసు వేల చెల్లించి రూతును విడిపించాడు. నువ్వు పస్కాను చూస్తున్నప్పుడు నీకు గుర్తుకు రావాలి. ఓ అరణ్యములో ఆ యొక్క బండ కొట్టబడింది. నువ్వు పస్కాను చూస్తున్నప్పుడు గుర్తుకు రావాలి. అరణ్యములో ఎత్తడి సర్పం ఎత్తబడింది. నీకు పస్కాను చూస్తున్నప్పుడు గుర్తుకు రావాలి. ఆ యొక్క యోర్దాను నదిలో ఆ మార్గ మధ్యలో కొమ్మ నరకబడి వేయబడింది. వాట్ ఈస్ దిస్? దాంతో ఒకటే కల్వరి. ఆ కొమ్మ నరకబడి యోర్దానులో వేయబడిందా? ఇత్తడి సర్పం ఎత్తబడిందా? బండ కొట్టబడిందా? బోయజు వెల చెల్లించాడా? వాట్ ఈస్ దిస్? సాతాను తల చెత్త కొట్టబడిందా? నువ్వు పస్కాను గుర్తు చేసుకున్నప్పుడు ఇవన్నీ టక్కమంట గుర్తుకు రావాలి. నీకు బయలుపాటు రావాలి. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? బోయజు వెల చెల్లించాడా? ఏ వేళ? విమోచన క్రయధనం, రక్తం. బండ కొట్టబడిందా? కొట్టబడిందా బండ? నిజమేనా? ఎన్ని కార్యాలు నీ అన్ని గుర్తొస్తున్నాయి పస్కా గుర్తు చేసుకుంటేనే. పస్కా వాల్యూ నీకు అర్థమైందా? ఎంత సాక్రిఫైసల్ లైఫ్ అండి అది. ఎంతమంది అంగీకరిస్తారు? పస్కాని ఎంతమంది అంగీకరిస్తారు? నేను త్వరగా ముగిస్తాను. నెక్స్ట్ దేవుని చిత్తం అయితే మరో చూద్దాం ఎప్పుడైనా అవకాశం ఉంటే. గుడారాల పండుగలో పస్కాని జ్ఞాపం చేసుకోవటం. ఆమేన్. ఈ గుడారాల పండుగలో, ఈ 7వ యుగములో 7 పండుగలు ఏమన్నాడు ప్రవక్త? 7 సంఘకాలాలు అన్నాడు. అన్నాడా? ఒక మెసేజ్లో అన్నాడా లేదా? ఇప్పుడు 7వ సంఘకాలంలో ఉన్నామా లేదా? గుడారాల పండుగలో ఉన్నామా లేదా? ఆర్భాటంతో ప్రభు దిగి వచ్చాడా లేదా? గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. అయినా మనం మరలా పస్కా చూడాలా వద్దా? అందుకే ప్రకటన 5లో ఏం చేశాడు? వధించబడిన గొర్రెపిల్ల. స్టెప్ ముందుకేసాడా లేదా? రక్తం కారుచున్న గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్ల. ఇప్పుడు ఏం తీసుకున్నాడు? వచ్చి ఆ పుస్తకాన్ని తీసుకున్నాడా లేదా? ఇప్పుడు పస్కా పుస్తకం ఏంటి? వాక్య శరీరం. లేకపోతే మన శరీర మార్పు, మన ర్యాప్చరింగ్ ఫెయిత్, గుడారాల పండుగ. ఇప్పుడు అది ఇది ఏమవుతున్నాయి? అక్కడ 2 కలిసి మన దగ్గరకు వస్తున్నా లేదా?
ఇది మీరు పొందుకుంటున్నారంటే కారమే రక్తం అని దేవుడు చూపిస్తాడా లేదా అక్కడ? ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఈ 7వ సంఘకాలంలో ఈ గుడారాల పండుగలో 7వ పండుగలో మనం గొర్రె పిల్లని జ్ఞాపం చేసుకుంటున్నాం. దట్ ఈస్ ద బేస్మెంట్. ప్రతి పాపం నీ పాదాల కిందకు వచ్చింది అక్కడే, శత్రు తల చెదకొట్టబడింది అక్కడే, వ్యాధి ఒక వెన్నెముక ఇరిగిపోయింది అక్కడే, ప్రతి గాయము ప్రతి స్థలంలో గాయపరచబడింది అక్కడే, మన గాయములన్నీ అక్కడే వేయబడ్డాయి. గ్లోరీ, హల్లెలూయా. దట్ ఈస్ ద సాక్రిఫైస్. ఆ విలువని ఎంతమంది గుర్తించారండి? నెక్స్ట్ చెప్తానులేండి. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల జీవాన్ని ఎంతమంది అంగీకరిస్తారు? ఆ గొర్రెపిల్ల వధించిన ఆయన నుంచి పరిశుద్ధాత్మ వచ్చిందా జీవం? నా ఆత్మను అప్పగిస్తున్నాడా? పెందుకొస్తేనే పండుగ దాన్ని దిగొచ్చిందా? 120 మంది దాన్ని యాక్సెప్ట్ చేశారా? మరి 7 సంఘాల్లో దాన్ని ఏర్పరచబడిన వాళ్ళు పొందుకున్నారా? మరి ఇప్పుడు 7వ పండుగలో మీరు పొందుకుంటారా? ఈ గుడారాల పండుగలో పొందుకుంటారా మీరు? గొర్రెపిల్ల నడిచి వచ్చిందా? వాట్ ఇస్ ద బుక్? వాట్ ఇస్ ద బుక్? ఇప్పుడు పస్కా గుడారాల పండుగ ఏమైపోయినాయి? కలిసి మన దగ్గరకు వస్తున్నాయి. ఎంతమంది స్వీకరిస్తారు? ఎంతమంది స్వీకరిస్తారు? ఆ రక్తం కార్చిన గొర్రెపిల్ల ఏంటి? పస్కా. ఆ బుక్ ఏంటి? గుడారాల పండుగ. చెప్పలు కొడతారా? వాట్ ఇస్ దట్? ఏంటది? పస్కా ఏంటి? ఫౌండేషన్. బుక్ ఏంటి? థియోఫనీ, శరీర మార్పు. క్యాప్స్టోన్, పునాది, తలరాయి కలిసి మన దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పలు కొడతాం. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు నిజంగా యాక్సెప్ట్ చేస్తారా? గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? పేతురు ఏమేశాడు? పునాది. యోహాను ఏంటి? తలరాయి. ఇద్దరు కలిసి ఏం చేస్తారు? ఇప్పుడు రంగం మీద ఉన్నారు. ఆ దేవాలయం దగ్గర ఎవరున్నారు? కుంటివాడు ఉన్నాడు. ఇప్పుడు క్యాప్స్టోన్, కార్నర్స్టోన్ రెండు వస్తున్నాయి అక్కడ. రెండు కలిసి వస్తున్నాయి అక్కడ. క్వికింగ్ పవర్, జీవింపజేసే శక్తి, పవర్ఫుల్ పవర్ లేచినాడు యేసు నామములో. గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. డబుల్ పోర్షన్. తొలగల వర్షం, కడవల వర్షం మరలా మన మధ్యలోకి వస్తుంది. ఇప్పుడు ఎంతమంది పొందుకోవాలని ఆశపడుతున్నారు? వాక్యం ఎంత బాగుంది సార్, కానీ మాకే కొన్ని ఉన్నాయి. ఇంకా విడిచిపెట్టుకోలేకపోతున్నాం. కానీ వధు విడిచిపెట్టేసుకుంటుందిలేండి. గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్నవారు విడిచిపెట్టేసుకుంటారు. ఇప్పుడు తలరాయి మూలరాయి రెండు వచ్చాయా? రెండు ఒకటే. రెండు రాళ్ళు ఏం కాదు, రెండు ఒకటే. మూలరాయే. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల పుస్తకం ఒకటే. చెప్పలు కొడతాం. ఏమొచ్చింది ఇప్పుడు? పుస్తకం. బలిష్ఠుడైనా అంటే ఇద్దరా? ఏమన్నాడు యేసు ప్రభు? పరలోకములోంచి దిగి వచ్చిన జీవాహారం నేనే. వచ్చాడా లేదు? ఇప్పుడు నిజమేనా? ఆ బుక్ ఆయన ఒకటేనా? జీవవృక్ష ఫలాలు తింటారా? జీవాహారం భుజిస్తారా? టేబుల్ చుట్టూ కూడుకుంటారా? వాట్ ఈస్ టేబుల్ స్పీక్స్? ఈ ప్రభురాత్రి భోజనం టేబుల్ ఏం మాట్లాడుతుంది? ఫెలోషిప్. కమాన్, నీతో నేను, నువ్వు నాతో కలిసి భోజనం, కమ్యూనియన్. విదేశాల్లో ఏం చేస్తారో తెలుసా? మాట్లాడుకుంటూ తింటారు. మనకేమంటారు తెలుసా? తిన్నప్పుడు మాట్లాడుకుంటారు, తిని అంటారు. రివర్స్లో ఉంటారు పడితే అక్కడ ఆచారాలు. వాళ్ళు ఏం చేస్తారు? ఒకటి తింటారు, సరదా మాట్లాడుకుంటుంటారు, మళ్ళీ కొంచెం తింటారు, మళ్ళీ మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ కల్చర్ అది. మన కల్చర్ ఏంటి? అస్సలు తిన్నప్పుడు మాట్లాడకూడదు అబ్బాయి, తిని అంటారు అంతే. ఏది కరెక్ట్? రెండు కరెక్టే. చెప్పండి, రెండు కరెక్టేనా? ఎందుకంటే ఈ కొంచెం తిన్న తర్వాత మాట్లాడుకుంటుంది, ఎందుకంటే డైజెషన్ బాగా అవుతుంటుంది. నువ్వు టకటకటకటకటకటకటకటకట 5 నిమిషాలు అయిపోయింది, వెళ్ళిపోతున్నాను, అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారంటే తింటూ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? తింటూ ఆనందిస్తూ మాట్లాడుకుంటూ కొంచెం ఫెలోషిప్ అనమాట. ఆమెనంటారండి. ఇప్పుడు దేవుడు మనతో, ఆయన మనతో ఏం చేయాలి? ఇప్పుడు పస్కా మనకు ఇచ్చిందా లేదా? ఆ కమ్యూనియన్ తిరిగి ఇచ్చిందా లేదా? ఈ ప్రభురాత్రి భోజనం దానికోసమైనా మాట్లాడేది. అందుకే ప్రవక్త వెళ్ళిపోయే ముందు 65లో ఏం బోధించాడు? కమ్యూనియన్, సహవాసం.
ఎంతమంది వస్తారు ఇక్కడికి? ఎంతమంది సహవాసంలోకి వస్తారు? ఇప్పుడు రొట్టె, ద్రాక్షరసం ఇవన్నీ సింబల్ అంతే. అసలు మెల్కీషెదెకుతో ఎంతమంది సహవాసం చేస్తున్నారు? ఎంతమంది గది లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది మెసేజ్ చదువుతున్నారు? ఉందా కమ్యూనియన్ ఆయనతోటి? చాలా కాలమైంది సార్, మళ్ళీ ట్రై చేస్తాను అంటున్నారా? పోనీ అలాగనే ట్రై చేయి. ఈ రాత్రి సమర్పించుకో. ఎంతమంది నిర్ణయం తీసుకుంటారు? మరలా నాకు కమ్యూనియన్ కావాలని ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నువ్వు ఈ కమ్యూనియన్ సింబల్ ఇది, నేను చెప్తున్నా కదా, సింబల్ ఇది. అసలు కమ్యూనియన్ అది. నువ్వు ఇంటి దగ్గర మెసేజ్ చదవాలి, నువ్వు బైబిల్ చదవాలి, ఆయన నీతో మాట్లాడాలి. ఆ మెసేజ్ చదువుతుంటే నీతో మాట్లాడాలి, నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆయనతో మాట్లాడాలి. ఈ రిలేషన్షిప్ లో నువ్వు రావాలి. ద రియల్ ఫెలోషిప్ ఇది. అదే పస్కా మనకిచ్చింది, అదే యేసుక్రీస్తు రక్తం మనకిచ్చింది. ఆ రక్తం కింద సహవాసం. కమ్ బ్యాక్ బ్రదర్. ఓ దేవుడు మన కృప చూపును గాక, మన హృదయాలు రగులును గాక, సహవాసం కోసం కొట్టుకును గాక, ఆకలి దప్పులు కలుగును గాక. నిజమైన దేవుని కుమారుడు సహవాసం లేకుండా ఉండలేడు. నిజమైన దేవుని కుమార్తె ఉండలేదు. వాళ్ళు జీవించలేరు, వాళ్ళకి నెమ్మది ఉండదు, వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. ఈరోజు పస్కా మనకు ఆ సహవాసాన్ని ఇచ్చింది. ఈరోజు ఈ టేబుల్ ఆ సహవాసాన్ని ఇస్తా ఉంది. ఇది కేవలం సింబల్ మాత్రమే రాత్రి. కానీ అసలైన మెల్కీషెదెకు కమ్యూనియన్ కలుగుందాం, అసలైన రిలేషన్షిప్ సహవాసం చేద్దాం ఆయనతో. ఎంతమంది చేస్తారండి? అలా చేస్తాననుకుంటేనే రండి ఇక్కడికి, లేదా గెట్ బ్యాక్ వెళ్ళిపోవడానికి ఒక తీర్మానం. ఇప్పుడు దాకా నువ్వు ఈ లాక్డౌన్లో ఎలా ఉన్నా, ఈ రాత్రి స్ట్రాంగ్ డిసిజన్ తీసుకో. నేను ఈ రోజు నుంచి మెసేజ్లు వింటాను, మెసేజ్ చదువుతాను. ఎంతమంది ఆమె అంటే ఇష్టపడుతున్నారు? చదవాలా వద్దా? దేవుని వాక్యాన్ని చదవాలా క్రైస్తవుడు? ప్రతిదినము చదవాలా? దివారాత్రులు ధ్యానించాలా? బైబిల్ ఏనని చెప్పేది? మాకు తీరిక లేదని చెప్పొద్దు. ఇది కమ్యూనియన్ మెల్కీషెదెకుతోటి, ఇది సప్పర్ మెల్కీషెదెకుతోటి. ఇది నువ్వెవరితో కమ్యూనియన్ పోగొట్టుకుంటున్నావు నువ్వు తెలుసుకో. ట్రెడిషన్ అనుకుంటున్నావు ఇక్కడికి వచ్చేసి టక్ టక్ మంట తీసుకుని వెళ్ళిపోవడానికి? ఇది సాంప్రదాయమా? ఎంతమంది సమర్పించుకుంటారు? నిజమేనా? బయటికి వెళ్ళి మీ సొంత జీవితాలు జీవిస్తారా? ఎంతమంది గొర్రెపిల్ల జీవితం జీవిస్తారు? విశ్వాసం, సద్గుణం, జ్ఞానం కావాలా? క్రిస్ట్ లైఫ్ జీవిస్తారా? యాక్సెప్ట్ చేస్తారా గొర్రెపిల్ల జీవితాన్ని? నా లైఫ్ మంచిది కాదు, ఆయన లైఫ్ నాకు కావాలన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రవక్త అన్నాడు, మన లైఫ్ మరమ్మతులు చేయడం కూడా పనిచేయదంట. మన జీవితం ప్యాచీలు వేయడం కూడా కుదరదు. అలాంటి బరస్ట్ అయిపోయింది మంది, అయిపోయిన వరస్ట్ లైఫ్ మంది. మరి ఇప్పటికైనా మనం ఆయన లైఫ్ అంగీకరిద్దామా? ఎంతమంది అంగీకరిస్తారు? ఈ రోజు నుంచి తీర్మానాలు చేసుకోండి. ఇక నీ చిత్తమే ప్రభువా, నువ్వు నన్ను నడిపించు. నా ఉదయపూర్వకంగా చెప్పేసేయండి, తర్వాత ఆయన చూసుకుంటాడు. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఉదయపూర్వకంగా మీరు చెప్పేసేయండి, నీ చిత్తమే జరుగును గాక. అది అలాగ ఆయన చూసుకుంటాడు. ఇక ఇజ్ ఇట్ రైట్? ఆయన జీవితాన్ని అంగీకరిస్తున్నారైతే, కమ్యూనియన్ అంగీకరిస్తున్నారైతే, టేబుల్ దేనికోసం మాట్లాడుతుంది? కమ్యూనియన్. ఫీట్ వాషింగ్ దేనికోసం మాట్లాడుతుంది? తగ్గింపు. నీటి బాప్తిజం దేనికోసం మాట్లాడుతుంది? ఆయనతో సిలువ వేయబడ్డాం. చెప్పలు కొడతాం అందరూ కూడా సోదరులారా. ఇట్స్ సింబల్, ఇట్స్ ద రియల్. ఐ సింబల్ ఏంటి చెప్పండి? నేను చెప్పింది ఇప్పుడు రియల్. మరి సింబల్ తోటి ఉంటారా, రియల్లోకి వస్తారా? ఎంతమంది రియల్లోకి వస్తారు? ఇవన్నీ ఇలాగ అడుగుతుంటే ఏం చెప్తామండి ఆత్మాలని అంటారా? టైం అయిపోతుంది, ఇచ్చేయమంటారా? ఇచ్చేస్తాం. నాకేం పెద్ద సమస్య ఏం కాదు, కానీ విషయం చెప్పనివ్వండి. ఎంతమంది రియల్లోకి వస్తారు? ఎంతమంది రియల్ కమ్యూనియన్లోకి వస్తారు? ఎంతమంది రియల్ ఫీట్ వాషింగ్లోకి వస్తారు? ఎంతమంది నిజంగా పస్కాను గుర్తు చేసుకుంటున్నారు? సర్పం యొక్క తల చెదకొట్టబడిందా? పాపం ఓడిపోయిందా? వ్యాధి యొక్క వెన్నెముక ఇరిగిపోయిందా? నీ పాపం యొక్క ప్రశ్న పూర్తిగా పరిష్కరించబడిందా?
మరలా ఏదైనా వెళ్తే మార్గం తెరవబడిందా? గుడారాల పండుగ చేసుకుందామా? అందుకే రాత్రి ఈ 7వ పండుగలో, ఈ గుడారాల పండుగలో, నేను నిజం చెప్తున్నా, ఈ గుడారాల పండుగలో 7వ పండుగలో మనం పస్కాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. నేను అందుకే వచ్చాం మనందరం ఇక్కడికి. ఆయన తల గాయమైంది, ఆయన చేతులు గాయమయ్యాయి, ఆయన కాళ్ళు గాయమయ్యాయి, ఆయన పక్కలో గాయమైంది, ఆయన వీపు గాయమైంది, ఆయన ఒళ్ళంతా దున్నబడింది. ఎందుకో తెలుసా? మన గాయాలన్నీ సర్టన్ పార్ట్స్లో పనిష్మెంట్స్ అయ్యి మనకి ఆ శిక్షలన్నీ ఆయన ప్రవేశించుకున్నాడు. అందుకే వేదన పడే స్త్రీలారా, గర్భవేదన కోసం భయపడకండి. మీరు విమోచించబడిన వాళ్ళు, మీరు రక్తంలో కడగబడిన వాళ్ళు. మీరు ఆ రోజు అన్నాడు కరెక్టే, కానీ రక్తం ఖచ్చితంగా దాని నుంచి మిమ్మల్ని విడిపిస్తుంది. డోంట్ ఫియర్. ప్రసవించేటప్పుడు భయపడకండి. ఆమేన్. రక్తం దానికి వెల చెల్లించింది. ఎంతమంది ఆమేన్ అంటే కష్టపడుతున్నారు? ప్రతి పియర్ నీలోంచి వెళ్ళిపోవాలి. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సాక్రిఫైసల్ వర్క్ అర్థమైందా? గొర్రెపిల్ల జీవాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారే కా? గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ ప్రార్థనలో ఉండండి, సమర్పించుకోండి ఒక 2 నిమిషాలు. ప్రభువా నాకు సాయం చేయ ప్రభువా, ఆ గొర్రెపిల్ల